హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. ఎవరు నువ్వు హెల్మెట్ పెట్టుకుని వచ్చావు స్టేజ్ పైకి? తెలియదా నీకు? హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని డైరెక్టర్ చెప్పాడు కదా, సో హెల్మెట్ పెట్టుకుని యాంకరింగ్ చేద్దామని వచ్చా. హలో డైరెక్టర్ గారు చెప్పింది అది కాదమ్మా. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం కాదు చెప్పింది. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అని చెప్పారు. ఊపుకొని వచ్చేసావు హెల్మెట్ పెట్టుకుని స్టేజ్ పైకి. అంటే ఏంటమ్మా? అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదులే కానీ April 3rd థియేటర్స్ లో ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడు మూవీ చూడు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకే ఓకే కానీ ఏంటి ఇక్కడ యాంకరింగ్ చేయడానికి వచ్చావా? అవును. నువ్వు? నేను కూడా యాంకరింగ్ చేయడానికి వచ్చా. నీ పేరేంటమ్మా? చంద్రకళ. మరి నీ పేరేంటి? శ్రావణి. ఓకే ఓకే. సో ఇద్దరం యాంకరింగ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఈరోజు ఇచ్చి పడేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ఈవెంట్. Tag Entertainments, Mr. Lakshmi Presents, Ilak. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఆగండి ఇక్కడ ట్యాగ్ కూడా ఉందండి. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. సో డైరెక్టర్ ఏమో ముగ్గురు హీరోయిన్లను పెట్టి సినిమా తీశాడు, ఇద్దరు యాంకర్ లేడీస్ని పెట్టి యాంకరింగ్ చేపిస్తున్నాడు, లవ్ ప్రమాదకరం అని చెప్తున్నాడు. మరి లేడీస్ కి ఏమైనా ఫ్రీ టికెట్లు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా డైరెక్టర్ గారు? హలో ఫ్రీ బస్ అనుకున్నా. టికెట్ ఇవ్వడానికి నీకు ఫ్రీ టికెట్స్ గర్ల్స్ కి? అవునా? మరి ఆడవాళ్ళు మాత్రం వాడేసుకుంటారు. ఏంటో ఈ మగాళ్ళు. అలా ఏం లేదు. థియేటర్స్ కి వెళ్ళి April 3rd ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడు మూవీ చూడాల్సిందే. నీకు ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ లాగా ఏమి ఇవ్వరండి ఇక్కడ. సో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్స్ అయితే లేవంట. సో అందరు థియేటర్స్ కి వెళ్ళి ఇచ్చటలో అమ్మబడును కొనబడును థియేటర్స్ లో చూడాల్సిందే April 3rd. సో ఇప్పుడైతే మనము ఒక టైటిల్ సాంగ్ చూసేసాము. ఆల్రెడీ ఇంకో 2 సాంగ్లు కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకో కొత్త సాంగ్ ఒకటి లాంచ్ అయిపోతున్నాం. పారు దేవదాస్ సాంగ్, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సాంగ్ చూడండి. ఒక చిన్న మాట, మనం అందరం కలిసి 3, 2, 1 అని స్టార్ట్ చేద్దాము. మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేణు దేశాయ్ గారు ఏమైనా గెస్ట్ గా తీసుకొస్తారనుకున్నాం. సాంగ్ చూసారు కదా, ఎలా అనిపించింది? థ్యాంక్స్ అట్లీస్ట్ వింటున్నాం. సో డైరెక్టర్ ఏమో ముగ్గురు హీరోయిన్లను పెట్టి సినిమా తీశాడు, ఇద్దరు యాంకర్ లేడీస్ని పెట్టి యాంకరింగ్ చేపిస్తున్నాడు, లవ్ ప్రమాదకరం అని చెప్తున్నాడు. మరి లేడీస్ కి ఏమైనా ఫ్రీ టికెట్లు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా డైరెక్టర్ గారు? హలో ఫ్రీ బస్ అనుకున్నా. టికెట్ ఇవ్వడానికి నీకు ఫ్రీ టికెట్స్ గర్ల్స్ కి? అవునా? మరి ఆడవాళ్ళు మాత్రం వాడేసుకుంటారు. ఏంటో ఈ మగాళ్ళు. అలా ఏం లేదు. థియేటర్స్ కి వెళ్ళి April 3rd ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడు మూవీ చూడాల్సిందే. నీకు ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ లాగా ఏమి ఇవ్వరండి ఇక్కడ. సో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్స్ అయితే లేవంట. సో అందరు థియేటర్స్ కి వెళ్ళి ఇచ్చటలో అమ్మబడును కొనబడును థియేటర్స్ లో చూడాల్సిందే April 3rd. సో ఇప్పుడైతే మనము ఒక టైటిల్ సాంగ్ చూసేసాము. ఆల్రెడీ ఇంకో 2 సాంగ్లు కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకో కొత్త సాంగ్ ఒకటి లాంచ్ అయిపోతున్నాం. పారు దేవదాస్, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సాంగ్. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సాంగ్ చూడండి. అయితే ఒక నిమిషం ఉండు. మేము ఏమనుకున్నామంటే యాక్చువల్లీ ఈ సాంగ్ మన రిపోర్టర్స్ తోని, మన మీమర్స్ తోని, మన సబ్స్క్రైబర్స్ తోని, మన ఇన్ఫ్లుయెన్సర్స్ తోని స్టార్ట్ చేద్దామని చెప్పి అందరిని ఇన్వైట్ చేసాం. సార్ పేరు అందరికీ కూడా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. ఒక్క చిన్న మాట, మనం అందరం కలిసి 3, 2, 1 అని స్టార్ట్ చేద్దాము. మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేణు దేశాయ్ గారు ఏమైనా గెస్ట్ గా తీసుకొస్తారనుకున్నాం. అయితే బ్రో అయితే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు మీరు గెస్ట్ అంటారు కాబట్టి మా గెస్ట్ అంతా వీళ్ళలో నుంచే నేను సెలెక్ట్ చేస్తా. ఎవరు అనేది ఇప్పుడు చూడండి ఏం చేస్తారు. ఒక క్వశ్చన్, చిన్న క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళే సాంగ్ లాంచ్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే హీరోలలో ఇద్దరు హీరోయిన్లు కానీ ఇద్దరు ఓకే మా డైరెక్టర్ గారు చెప్పారు, ఇద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి చేసుకున్న హీరో ఎవరు? మీరు కూడా కిందికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా.
సాంగ్స్ మూవీలో రాయలేదు. రాయలేదా? ఎవరు ఇట్లాంటి ఎవరు రాయలేదని చెప్తున్నారు? అంత బాగా రాశారు సాంగ్. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు. సో ఇప్పుడైతే మేము ప్రసాద్ గారు అండ్ ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. నిజానికి నేను చివరిలో ఏదన్నా ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాను, కానీ మొదట్లో నాకు ఇస్తారనుకోలేదు. ఎందుకంటే నాకు అసలు మీ పేర్లు అవి పూర్తిగా నాకు తెలియదు. సారీ, ఏమనుకోవద్దు. టైటిల్లో కూడా చూశాను ఎక్కడన్నా, కానీ డైరెక్టర్ గారి పేరు, లిరిక్స్, సింగర్ పేరు మాత్రమే వచ్చాయి. అయితే కళాకారులు కళకు ఆకారాన్ని తీసుకురావటం కళాకారుని యొక్క వంతు. కళ అనేది డిఫరెంట్. కళ అందరి లోపల ఉంటుంది. అందరి లోపల కూడా ఏదో రకమైనటువంటి కళ ఉంటుంది. దాని ఆకారాన్ని బయటకు తీసినప్పుడు అతడు కళాకారుడుగా మనకు కనిపిస్తాడు. సో ఈరోజు అలాంటి ప్రయత్నంలో ఈరోజు సుధాకర్ పూర్తి స్థాయిలో కళాకారుడిగా నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ లోకల్గా అంటే జస్ట్ ఒక్క నిమిషము సుధాకర్ని మొదటగా నేను చూసినటువంటి సందర్భాన్ని మీకు చెప్తాను. చెప్పి ఉండొచ్చు మీకు కూడా. సుధాకర్ ఇక్కడ లోకల్ టీవీ ఒకటి ఉండేది. అయితే మొదట్లో మనకు టీవీ అంటే సిటీ కేబుల్ అనే దాంట్లో వార్తలు వచ్చేవి. అంతకుముందు సిటీ కేబుల్ కంటే ముందు వార్తా ఛానళ్ళు లేవు మన దగ్గర తెలుగులో. విజయవాడ నుంచి టెలికాస్ట్ అయ్యేది ఇది సిటీ కేబుల్ అనే ఛానల్. దాంట్లో నేను రిపోర్టర్గా చేస్తూ ఉండేవాడిని, సిటీ కేబుల్ రిపోర్టర్గా. ఒక 25-30 నియర్ బై 27-28 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఈటీవీ, మా తెలంగాణ, జెమినీ వాళ్ళు వేశారు. ఫస్ట్ తేజ న్యూస్ అని వచ్చింది. తేజ న్యూస్ తర్వాత మా టీవీ వాళ్ళు కూడా న్యూస్ ఛానల్ చేశారు. ఆ తర్వాత ఈటీవీ2, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫేమస్ న్యూస్ ఛానల్స్ అన్నీ వచ్చాయి. అలాగే ఒక లోకల్ ఛానల్ ఇక్కడ కూడా ఉండేది మనకు కొంపల్లిలో. సుధాకర్ అక్కడ నేను కోఆర్డినేషన్ చూస్తూ ఉంటుంది. నేను ఛానల్లో చేసుకుంటూ అక్కడ కోఆర్డినేషన్ చూస్తుంటే అప్పుడు ప్రవీణ్ అక్కడ ఎడిటర్గా ఉండేవాడు. అయితే సుధాకర్ వచ్చాడు అప్పట్లో. సుధాకర్ వచ్చి ఏదైనా కొత్తగా చేద్దాం సార్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్రోగ్రాం చేద్దాం ఏదన్నా అన్నారు. ఏ ప్రోగ్రాం చేద్దాము అని ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఫేమస్ అయింది V6. తీన్మార్ మల్లన్న V6 కంటే ముందు సుధాకర్ అలాంటి క్యారెక్టర్ చేశాడు లోకల్ ఛానల్. ఆ తర్వాత చాలా సుధాకర్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ లాంటి ప్రోగ్రామ్స్ శాటిలైట్ ఛానల్స్లలో చాలా వచ్చాయి. ఆ తర్వాత అంటే ముందు అంటే ఫ్యూచర్లో ఏదొస్తే ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి దూరదృష్టి సుధాకర్కు చాలా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను అన్నమాట. సో అలాంటి చిన్న క్యారెక్టర్. మేము మొదట్లో ఎవరూ లేము, ఇద్దరమే, నేనే కెమెరామెన్, సుధాకర్ యాంకరింగ్ చేయాలి. అక్కడ ఇద్దరం కలిసి బాచుపల్లి అనుకుంటాను, బహుశా బాచుపల్లే కదా, బాచుపల్లి సర్పంచ్ ఏమో మొదట, ఆయనను ఇంటర్వ్యూ చేద్దామని. సుధాకర్ అప్పట్లో గెటప్ ఏదన్నా వెరైటీ గెటప్ ఇస్తేనే చూస్తారు అనేసి తుపాకీ రాముడు గెటప్ ఇచ్చాం. బట్ మా దగ్గర తుపాకీ లేదు. గెటప్ అయితే వేసుకున్నాము, పోయినాము అక్కడ కెమెరా తీసుకొని. మరి చేతిలో ఏదన్నా ఒకటి ఉండాలి కదా. వర్షం స్టార్ట్ అయింది మెల్లగా. ఒక గొడుగు అడుక్కున్నాం. ఈ గొడుగును తుపాకీలాగా చూపిద్దాం ఇప్పుడు అనుకొని ఎక్స్పెరిమెంట్. అది గొడుగు తుపాకీతోని తుపాకీ రాముడు ఎపిసోడ్ చేసాము. అంటే వెరైటీ అన్నమాట. తుపాకీ రాముడి చేతుల్లో నిజానికి తుపాకీ ఉండాలి, కానీ గొడుగు ఉన్నది అక్కడ. ఇవాళ మీరు తీసిన సినిమాలో కూడా నేచురాలిటీకి చాలా దగ్గరగా కనపడుతూ ఉంది. అంటే స్టోరీ నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను గమనించిన వరకైతే కూడా ప్రతి దాంట్లో కూడా ఒక నేచురాలిటీ కనపడుతూ ఉంది. అంటే సహజత్వం ఉన్నది అందులో.
ఏదో లేని దాన్ని కొత్తగా ఉన్నట్టుగా చూపిస్తున్నట్టు లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నట్టుంది. ఎప్పుడైతే అది చూపిస్తామో ఖచ్చితంగా అది మన గుండెలకు హత్తుకుంటూ ఉంటుంది. మనం బలగం చూసాం, బలగంలో ఎక్కడ కూడా మనకు లేనిది ఉన్నట్టుగా చూపించినట్టుగా కనబడలేదు, తక్కువ. ఏదన్నా డైరెక్టర్ అవసరం ఉండి కొన్ని క్రియేట్ చేసుకునే అది ఉంటుంది, కానీ నేచురాలిటీకి దగ్గరగా అంటే సహజత్వం, ఒక కుటుంబం కానీ అది కానీ. ఇక్కడ కూడా మనకు లవ్ అమ్మబడును కొనబడును అనేది నిజంగా ఈ జనరేషన్కి అవసరం. ఈ జనరేషన్కి లవ్ అంటే ఏంది అనేది తెలియకుండా లవ్లో పడుతున్నటువంటి వారికి నిజంగా అంటే నిజమే అనిపిస్తుంది. ఈ టైటిల్ కూడా కొంటున్నారు అమ్ముతున్నారు అన్నమాట, దీంట్లో రెండూ ఉన్నాయి. సో ఇక్కడ అమ్మేది ఎవరు కొనేది ఎవరు అనేది ఇంకా తెలియలేదు. మరి నిజంగా మీ అంటే మగవాళ్ళు అమ్మితే ఆడవాళ్ళు కొనుక్కుంటున్నారా తెలియదు, ఆడవాళ్ళు అమ్మితే మగవాళ్ళు కొనుక్కుంటున్నారా అనేది ఇంకా సస్పెన్స్ ఉన్నట్టున్నది. అది చూపించాలి మీరు ఎక్కడ సాంగ్లో కూడా. కానీ ఆ టైటిల్ సాంగ్లో దాదాపుగా పూర్తిగా సినిమా ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది, చాలా బాగుంది. సో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం బాగా సక్సెస్ కావాలని, రాబోయే రోజులలో మీరందరూ ఇప్పటికే చాలా ఫేమస్, ఇంకా ఎక్కువ ఫేమస్ కావాలని. అందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే మిమ్మల్ని చూస్తుంటే చక్కగా నాకు అసలు సాంగ్లో 2-3 చోట్ల మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే మొదట్లో ఇప్పుడు ఫేమస్ ఉన్న హీరోల కంటే కూడా బాగా కనిపిస్తూ ఉంది అక్కడ. లుక్ ఏది కానీ ఎంత చక్కగా ఉంది అని అంటే నేచురల్గా ఉంది. తర్వాత ఎక్కడ యాక్ట్ చేసినట్టుగా లేదు, ఆ పాత్రలో జీవిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు మీరందరూ. సో అది చాలా బాగుంది. సాంగ్లో మీరు 2 జాగాలలోనూ 3 చోట్ల కనిపించారు, కానీ జమికులు ఇస్తూ వెళ్తూ ఉన్నారు, చాలా బాగుంది అది కూడా. ఇక సుధాకర్ అయితే ఇప్పటి జనరేషన్లో చెప్పాలి అని అంటే ఎక్కడికక్కడికి మాస్ చాలా చక్కగా జోడించి చూపించారు. వీళ్ళందరినీ కూడా ఈ కళలన్నింటికి బయటకు తీసుకువచ్చినటువంటి డైరెక్టర్ గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిలో ఎలాంటి జీన్స్ ఉన్నాయి వాటిని బయటకు తీయగలిగినప్పుడే వాళ్ళకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది, లేదంటే మాత్రం ఫ్లాప్ అవుతుంది. సో ఇక్కడ చక్కగా సూట్ అయినాయి మీరు ఎంచుకున్న అన్ని క్యారెక్టర్లు కూడా. సో ఇది బాగా సక్సెస్ కావాలని, రాబోయే రోజులలో మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా డైరెక్టర్ అంజనీ దాస్ గారికి, 3 హీరోలు, అందులో మా హీరో సుధాకర్ మస్కూరి గారికి చాలా థ్యాంక్స్. మంచి సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు. అన్న సుధాకర్ అన్న అండ్ అంజనీ దాస్ అన్న హ్యాష్ట్యాగ్ పేరుతో ఎన్నో మంచి మెసేజ్కి సంబంధించిన కాన్సెప్ట్లు తీసుకొని మంచి ఫేమస్ అయ్యి అందులో యూత్కి సంబంధించిన మంచి స్టోరీలతోటి మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ అలా ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమాని తీసేంత స్థాయికి ఎదిగినందుకు వారికి మంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. బయట కూడా బాగా ఇచ్చి పడేసేలా ఉంటారా, లేకపోతే సాఫ్ట్ కార్నర్ కూడా ఏమన్నా ఉందా సుధాకర్ గారిలో? అంటే లోపల అంతా దాచుకున్నారు. ఇప్పుడు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే సినిమా నుంచి అదంతా బయటికి తీశారని మేము కూడా అనుకుంటున్నాం. అవునా? అంటే మేము బాగా ఇచ్చి పడేస్తామని చూసాం, కానీ సాఫ్ట్ కార్నర్ మీరు చెప్తేనే మాకు లేదు. ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ తగ్గాలో సుధాకర్ అన్నకి తెలుసు. ఆ డైరెక్టర్ తీసిన డైరెక్టర్ బాగా లాగాడా బాగా అంతా చెరుకుని ఎలా చిప్పి చేసి రసం మనం తాగుతామో అలా సుధాకర్ అనేది అన్న అప్పటి నుంచి బాగా చేసుకుని వచ్చారు. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అన్న హీరో. నెక్స్ట్ బన్నీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. పిలవగానే ప్రేమతోటి వచ్చినటువంటి మన రిపోర్టర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్కి, మీమర్స్కి, యూట్యూబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొదటిగా మన ఈరోజు ఇచ్చేట లవ్ అమ్మబడును కొనబడును ఆడియో లాంచ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సినిమా ఏప్రిల్ 3కి రిలీజ్ ఉంది.
ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరించి ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సార్కి, మా సుధాకర్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి యాంకర్స్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లో హీరోలలో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? అందరు ఫ్రెండ్సే నాకు. ఎవరో ఒక్కనే చెప్పండి. రెండు కళ్ళు ఈ కన్ను పొడుచుకుంటావు ఆ కన్ను పొడుచుకుంటావు అంటే ఏమని చెప్పాను నేను. సో నాకు అందరు ఇష్టమే. ఓకే, థ్యాంక్ యూ. కొట్లాట్లు ఏం పెట్టట్లేదు, మీకు ఇవి ఇస్తున్నాం అనమాట. జోక్స్ కాదు బ్రో, మీకు ఎవరు ఫ్రెండ్స్ జస్ట్ మీ మధ్య రాక్ అనుకున్నామని అంతే. మీకేం గొడవలు పెడదామని కాదు, ఏమీ కాదు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కో డైరెక్టర్ లక్ష్మణ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రమోషన్ అంటే ఇది సినిమా ఇది అది ప్రమోషన్. కొంచెం చాలా లేట్గా స్టార్ట్ అయింది. అలా నువ్వు నవ్వించండి అన్న ఫస్ట్. మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్న ఫస్ట్. ఏది మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. మేము స్టేజ్ ఎక్కాక కొంచెం భయం ఉంటుంది, ఎలాగో కొంచెం చెప్పండి టిప్స్ ఏమని అంటే మీరు స్టేజ్ ఎక్కాక ఏం ఆలోచించొద్దు, అది ఏ చెప్పాలంటే అది చెప్పాలని. కానీ మాకు చెప్పడం వదిలేసి తిను మాత్రం కొంచెం భయపడుతున్నాడు, ఏంటో అర్థం కాదు. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీమర్స్కి, యూట్యూబర్స్కి, ముఖ్యంగా రిపోర్టర్స్కి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమా ఇచ్చట్లో అమ్మబడును కొనబడును ఇప్పుడు రెడీ చేసినటువంటి పారు దేవదాసు సాంగ్. ఈ సాంగ్లో మన టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కపుల్స్ అందరినీ అక్కడ పెట్టి దాన్ని ఒక ట్యూన్ కట్టి ఒక సాంగ్, మంచి సాంగ్ రాశారు అంజనీ దాస్ గారు. నిజంగా గ్రేట్. నాకు తెలిసి చాలా తక్కువగా వస్తుంటాయి అలాంటి సాంగ్స్. చాలా బాగుంది. నేనైతే మెస్మరైజ్ అయిపోయాను. బట్ కొంచెం భయం ఉండింది, ఆ సాంగ్ బయటకు వస్తే ఎవరెవరు పేర్స్ వాళ్ళ ఎట్లా వెళ్తుందో అని చెప్పేసి భయం వేసింది. దాని గురించి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళకి చూపించినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పారు, అప్పుడు ఇంకా భయం వేసింది. బట్ చూడాలి ఏమవుతుందో. దెన్ ఈ సాంగ్కి పర్టికులర్ సాంగ్ విన్న తర్వాత దీనికి డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ ట్రూప్ ఉంటారు అది అని చెప్పినప్పుడు అసలు ఆ పాటలో డ్యాన్స్ ఎలా వేస్తారు ఏంటి, నేను డ్యాన్స్ అవ్వదనుకున్నాను. బట్ మైకిల్ మాస్టర్, శరత్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఒక్కొక్కళ్ళ సిగ్నేచర్, ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళకు ఉన్నటువంటి సిగ్నేచర్ని తీసుకుని వచ్చి ఇందులో చాలా మంచిగా చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. నాకు కంప్లీట్ మొత్తం ఉన్నటువంటి సాంగ్స్లో కొరియోగ్రఫీ పరంగా దిస్ ఇస్ ద బెస్ట్ సాంగ్. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి అండ్ నా మిత్రుడు సుధాకర్కి, వీళ్ళందరికీ కూడా, ముఖ్యంగా లక్ష్మణ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్లో ఏదైతే ఒక సినిమా ప్రమోషన్ అవుతుందో, లెట్ ఇట్ బి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్ ఎవర్, ఇప్పుడు ఏదైతే దాని మీద డిస్కషన్ జరుగుతుందో ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ మీమర్స్, యూట్యూబర్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవర్. ఏది కూడా పెద్ద పెద్ద డిజిటల్ ఛానల్స్లో వచ్చిన సినిమాలు ఏవి కూడా థియేటర్కి వచ్చి ఎవరికి కూడా తెలియట్లేదు. బట్ డిజిటల్గా మీమ్ రూపంలో కానీ, యూట్యూబ్ రూపంలో కానీ, ఇలా మీరు రివ్యూస్ ఇచ్చిన వాటి వల్ల కానీ వచ్చినవి ఖచ్చితంగా ఒక మార్క్కి అయితే ఇదవుతుంది. సో అందుకే కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు, కొత్త వాళ్ళు సర్వే అవ్వగలుగుతున్నారు, వాళ్ళ కష్టానికి ఒక గుర్తింపు ఉంటుంది. సో ప్లీజ్ కన్సర్న్ మా కష్టాలని చూడండి. కష్టం ఉంది ఖచ్చితంగా. దానికి ప్రమోషన్స్కి రీసెంట్గా చాలా 100కి పైగా వీడియోలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ దగ్గర ఒక చిన్న 1 minute వీడియో తీసుకోవడం కోసం పాపం ఇద్దరు మన అంజనీ దాస్ గారు, సుధాకర్ అండ్ లక్ష్మణ్, ఒక పర్సన్కి ఒక రోజు, ఆ రోజంతా వెయిట్ చేసి ఒక క్షణం దొరుకుతారు, వాళ్ళని పట్టేసుకొని ఒక వీడియో తీసేసుకొని అలా ప్రమోషన్ చేసుకున్నారు. దీనికి ప్రమోషన్ ఎలా చేయాలో తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు. సినిమా అయితే తీసాం కానీ అంతా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. బట్ వాళ్ళు ఏదో ఒక దారిలో వెళ్ళారు. ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని, మా కష్టాన్ని ఖచ్చితంగా చూడండి. మీరు లేకపోతే ఖచ్చితంగా సినిమా ప్రమోట్ అవ్వదు. ప్లీజ్ డూ కన్సర్న్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మా అందరి కోసం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఒక్కసారి
గారు అంజనీ దాస్. అంజనీ దాస్ గారు. క్లాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్కి, ప్రతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్స్కి అండ్ యూట్యూబర్స్కి మా కంటెంట్ ఎన్రోల్ చేసే మా కంటెంట్ చూసి మాకు తెలియకుండానే చాలామంది వీడియోస్ చేసి మా సినిమా కోసం పోస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మాకు పాదాభివందనం చేసుకుంటున్నాను. అయితే ఈ సాంగ్ విషయానికి వస్తే, అతను బాబు అనే క్యారెక్టరు, వాడు ఒక ఫిల్మ్ మేకర్. వాడు దేవుళ్ళనైనా స్టార్స్లోనే చూస్తాడు అనమాట. అలాంటి వాడు ఒక డ్యూయట్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా రాయాలి అనేది ఒక చాలా స్ట్రగుల్ అయ్యా. అప్పుడు నాకు ఒక చిన్న థాట్ వచ్చి, ఇట్లా హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నది, వాళ్ళ కపుల్స్ని పెట్టి చేద్దాము, అండ్ అమ్మాయికి హీరోయిన్కి ఏమో ఇదే ఉంటుంది అనమాట. ఊతపదం ప్రతి ఏది చెప్పినా అంటుంటుంది. ఇది మిక్స్ చేస్తే కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఇలా ఎలా చేస్తామని ఆయన ఒక క్వశ్చన్ మార్క్ చేశాడు. 2 రోజులు ఆయన ఖమ్మంలో చరణ్ గారు, ఆయన కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మంలో చరణ్ అనే అతను దీనికి మ్యూజిక్ చేశారనమాట. ఖమ్మంలో నేను, సుధాకర్ అండ్ మా కో డైరెక్టర్ లక్ష్మణ్ ముగ్గురం 2 రోజులు డే అండ్ నైట్ అక్కడ కూర్చొని చేయించుకున్న సాంగ్ ఇది. అది దీని వెనకాల ఇంత ఉందన్నమాట. ఫైనల్గా సాంగ్ అయిపోయింది. దీనికి పిక్చరైజేషన్ చేయాలి అంటే ఎట్లా అర్థం కావట్లేదు. బీట్ అయితే ఉంది, బట్ అడ్డగోలుకి ఎట్లా డ్యాన్స్ చేసేస్తే అయిపోదు కదా. ఎట్లా అని ఆలోచిస్తుంటే అప్పుడు నేను, మైకేల్ మాస్టర్ ఇద్దరంగా కూర్చొని అట్లా వాళ్ళ సిగ్నేచర్స్ ఇంక్లూడ్ చేద్దాము అని అలా ట్రై చేస్తే అది ఎంతో కష్టం అనుకున్నది అట్లా అవలీలగా అయిపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత డాన్సర్స్, మేము ఇదంతా గోరిల్లా షూట్ చేసామన్నమాట. వితౌట్ ఎనీ పర్మిషన్. హైదరాబాద్లో ఇలాంటి చూసారు కదా, అలాంటి ఏరియాలలో, ట్రాఫిక్ ఏరియాలలో వితౌట్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ లేకుండా మా రాజేష్ కుర్ర డిఓపి కూడా, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. ఆయన కూడా చాలా కోఆపరేట్ చేసి కెమెరాను ఎక్కడెక్కడ పెట్టి రోడ్ల మీద ఇక్కడ నడి రోడ్ల మీద ట్రాఫిక్ ఆపి మరీ చేసాము. అంత బాగా వచ్చింది సాంగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సాంగ్ వెనుక ఉన్న హిస్టరీ అయితే ఇది. అండ్ ఫైనల్గా April 3 మన సినిమా థియేటర్లో వస్తుంది. ఇక్కడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే దీన్ని చూసిన వాళ్ళు కూడా దయచేసి మా సినిమా కంటెంట్ చూడండి, సాంగ్స్ చూడండి. అండ్ సాంగ్స్ ట్రైలర్ ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ. ఇప్పటికే చాలా వందల ఛానల్స్లో ఉన్నాయి, మీరు కూడా పెట్టుకోండి. అలాగే మాకు ఆ కంటెంట్ నచ్చితే దయచేసి ఒక 15 సెకండ్స్ రీల్ చేసి పెట్టండి. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ రాకపోయినా మా లాంటి చిన్న కళాకారులు, మన లాంటి ఇన్ని ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా, నాతో పాటు సుధాకర్ మస్కూరి, శివరాజ్ శంకర్, సురేష్ అండ్ బన్నీ, లక్ష్మణ్ ఇలాంటి అండ్ అలాగే హీరోయిన్స్, ఇలాంటి ఇంతమంది ఆశలు, నమ్మకాలు ఇవన్నీ బతకాలంటే దయచేసి April 3 సినిమా థియేటర్స్కి రండి, తీయని వేడుక చేసుకుందాం బ్రో. కొంచెం టైం అయిపోతుంది కదా, అందుకని ఓకేనా. అండ్ ఇప్పటికే యూట్యూబ్లో లైవ్ వచ్చేసింది, రిలీజ్ అయిపోయిన సాంగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చిన వాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. April 3 వస్తున్నారా లేదా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు కూడా ఉన్నారు ఒకసారి సాంగ్లో. థ్యాంక్ యూ. గురించా ఇద్దరు గురించి 2 మైకుల్లో చెప్తా. వాళ్ళిద్దరు నాకు 2 కళ్ళు. ఒకరు పెట్టిల్లా, ఒకరు పుట్టిల్లా. చెప్తా.
అలాంటి డైలాగ్ చెప్పాలంటే సుధాకర్ తర్వాత ఎవరైనా. బట్ నేను ఒకటి చెప్తా, ఎవరు మనోభావాలు దెబ్బతినదు, ఎవరు హట్ అవ్వనంటే, నాకు శివరాజ్ శంకర్ గారు రండి, నేను రామున్నంత గొప్పని కాదు కానీ ఈయన నా లక్ష్మణుడు అని నేను అనుకుంటా. అండ్ అలాగే సుధా, వీడు నా కొండంత హనుమంతుడు. నీకు అంత సీన్ లేదా? ఉందా లేదు? నువ్వు చాలాసార్లు అంటే ఎందుకు హనుమంతుడు వేరేమో నాకు. నేను ఎన్నో లో మూమెంట్స్లో ఉన్నప్పుడు అరే నేనున్నారా నీకు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పిన ఒకే ఒక వ్యక్తి భూమి మీద సుధాకర్ మస్కూరి. సుధాకర్ మస్కూరి అంత కొండంత బలం నాకు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు తిట్టినా కొట్టినా, ఎవరు ఎన్ని అవమానాలు చేసినా వీడు నాతో ఉన్నాడు, నేను అంతో ఉన్నా. నా లైఫ్లో జీవితాంతం నేను ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ చేసిన ప్రతి సినిమాలో వాడు డేట్ ఇస్తే మాత్రం వాడిని తీసుకుంటా. వాడు డేట్ ఇస్తేనే. ఓకేనా సార్? డేట్ ఇస్తావా మరి? అండ్ అలాగే వీళ్ళిద్దరిని అన్నా కానీ బన్నీ అండ్ సురేష్ ఏదో చిన్న ఎమర్జెన్సీ కాల్ ఉండి అటు వెళ్ళాడు. వాళ్ళిద్దరు కూడా చాలా సపోర్ట్ చేసి సినిమా ఇంత బాగా రావడానికి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. బన్నీదా నీకు కూడా ఒక అక్కిస్తుందా? మధ్యలో మనం చాలా మిస్ అయిపోయాడు, అందుకే ఇంతకుముందు ఈవెంట్లో కనిపించలేదు. ఆ తర్వాత జాయిన్ అయ్యింది ఫస్ట్ ఈవెంట్ సార్. అంతేనా? థ్యాంక్ యూ. మీ రిలేషన్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే హిట్ అయిపోయాడు సార్. థ్యాంక్ యూ. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆల్ ద బెస్ట్. సుఖదేవ్ గారు మాట్లాడతారంట. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. తెలుసు కదా, గుర్తుపడతారు కదా వరల్డ్ వైజ్. మనకు కావాల్సింది ఏంటి? లవ్. అది ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 3. తెలుసు కదా, ఏప్రిల్ 3 ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. సుధాకర్ అన్న గారు నాకు దగ్గర ఒక 30 years కింద తెలుసు. కానీ డైరెక్టర్ గారు అసలు సుధాకర్ అన్నలో ఉన్న మాస్ మసాలా అసలు చెరుకు పిండితే ఎట్లా వెళ్తుంది అట్లా తీసినారు. డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ నా తరఫున. ట్రైలర్ నేను ప్రతిరోజు చూస్తూ ఉంటా. ట్రైలర్ రిలీజ్ అయినప్పటింది చాలా బాగా తీశారు సార్. సూపర్. నేను చెప్తున్నా కదా సార్, వెళ్ళినంత వెళ్తుందమ్మా. ఎన్నిసార్లు అన్న మిషన్లో పెట్టవచ్చు చెరుకు, రసం వెళ్తూనే ఉంటుంది. దానికి ఆగుడు ఉండదు. సుధాకర్ అన్న లోపల అంత టాలెంట్ ఉన్నది. మన డైరెక్టర్ గారు అంటే నేను సినిమా కాదు మన పాటలోనే నేను మొత్తం సినిమా చూసేసాను. దయచేసి ప్రతి ఒక్కరు ఏప్రిల్ 3 తేదీన థియేటర్లకు వెళ్ళి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న నచ్చిందో నచ్చలేదో అందరికీ కానీ నా యొక్క సందేశం. ఎందుకంటే సూపర్ ఉన్నది. డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం, నిద్ర రాదు. ఒక స్క్రిప్ట్ చేయాలంటే చాలా కష్టం. 2-3 గంటల దాకా మేల్కొని ఆలోచిస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ గారు అట్లాంటి ప్రెస్టేషన్స్ అన్నీ తీసుకొని ఇంత మంచిగా సినిమాని తీర్చిదిద్దారంటే చాలా సంతోషం. పాటలు ఇట్లా సూపర్, మార్వలెస్, నచ్చినాయి. హార్ట్ఫుల్ సాంగ్స్. అది రాసిన ఎవరు అన్నగారు రాశారు కానీ చాలా బాగా రాశారు పాటలు. డైరెక్టర్ గారు అంటే చాలా బాగున్నాయి సార్. సూపర్ సాంగ్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నా వ్యూస్ నా ఫాలోవర్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఇది వన్స్ మోర్ టైం ఇచ్చట ప్రేమ అమ్మబడును కొనబడును అని ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో అనమాట. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. దయచేసి 3వ తారీఖు ఏప్రిల్ 3న అందరూ వెళ్ళండి, సంతోషంగా సినిమా చూడండి. చాలా బాగున్నది. అసలు ట్రైలరే ఇట్లున్నదంటే ఇంకా సినిమా ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అన్న మామూలుగా చెప్పలే. ఓకేనా? డైలాగ్స్ అయితే నచ్చినాయి. డైరెక్టర్ గారికి అయితే నాకు ఇట్లా ఒక చిన్న అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు నాకు ఖచ్చితంగా, ఎందుకంటే సుఖ్దేవ్ కింగ్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కొడతా ఓకే షాకాయరా ఇచ్చట ప్రేమ అమ్మబడును జుప్ అవకాయరా కొనబడును. ఓకే, దయచేసి అందరూ సినిమాకి రావాల్సిందిగా కోరుకుంటూ చూడాలి, రావాల్సింది కాదు చూడాలి ఖచ్చితంగా. సూపర్ కాన్సెప్ట్, జనరేషన్లో జరిగేది ఇదే, అమ్మబడును కొనబడును ఇదే జరుగుతుంది. నేను గిట్లా రియల్ లైఫ్లో మొత్తం చుట్టుపక్కల చూస్తున్నా, చెప్తున్నా కదా. ఓకే, నేను డైలాగ్ ఇస్తా. డైలాగు జర కొంతమంది, ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ సర్కిల్లోనే ప్రేమ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును మా కళ్ళెదురనే కొంటున్నారు, అమ్ముతున్నారు, చెప్తున్నాం కదా. అట్లా ఉంటుంది. ఇది వండర్ఫుల్గా చూడాలంటే ఏప్రిల్ 3వ తేదీన ఖచ్చితంగా టోటల్ నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. సుఖ్దేవ్ కింగ్ చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకంటే సుఖ్దేవ్ కింగ్కి ఉన్న అభిమానం అంతా ఇంత కాదు. కొన్ని రాష్ట్రాలు కాదు, దేశాలు దాటి వస్తాయి నాకు కాల్స్. అబద్ధం చెప్పడం కాదు, రియాలిటీ. 10 దేశాల వాళ్ళు కాల్ చేస్తారు నాకు మాట్లాడడం కోసం. ఖాళీ మాట్లాడితేనే వాళ్ళు అంత సంతోషం అవుతారంటే లెక్క పెట్టుకోండి ఒకసారి. ఓకే, ఈ చిన్న అయినంతవరకు మనం చెప్పినాము. సినిమానైతే దయచేసి అందరు ఆదరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకొకసారి ఆ సాంగ్ పెట్టండి సార్, సూపర్ ఉంది మీ సాంగ్కి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా సుధాకర్ అన్న గారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. నాకు నెక్స్ట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. క్యారెక్టర్ కోసం స్పీచ్ ఇచ్చారా లేకపోతే మీ మనస్ఫూర్తిగా ఇస్తున్నారా? నా మనస్ఫూర్తిగా ఇస్తున్నామ్మా. నెక్స్ట్ సుధాకర్ గారు. ఆగండి, మీ డైలాగ్ తో స్టార్ట్ చేయండి. కొంచెం ఇచ్చి పాడేస్తాను, డైలాగ్ తో స్టార్ట్ చేయండి. నేనేమి ఇచ్చేయలేదండి, నాకంటే ఎక్కువ శివరాజశంకర్ గారు ఇచ్చారు. చూసిరా సాంగ్లో. సరే, మా టీం పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి యూట్యూబర్స్ కానీ, మీమర్స్ కానీ, రిపోర్టర్స్ కానీ పేరు పేరున అందరూ కూడా హృదయపూర్వక పదాభివందనాలు సార్. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ఇక్కడ తరఫున మా యూత్, దులపల్లి యూత్ అందరు కూడా హార్ట్లీ థ్యాంక్స్. వాస్తవానికి ఏంటంటే ఈ సాంగ్ వినగానే నాకు ఫస్ట్ టైం, మేము ఇప్పుడు ఇంతకుముందు ఖమ్మం వెళ్ళాము, అక్కడ దాదాపు 3 రోజులు నిద్రలేని రాత్రులు వేసాం. 2 సాంగ్స్ వేసినట్టు అంజనేయాస్ ఇంకా ఘోరంగా. ఇంటికి వచ్చినాక కళ్ళు మొత్తం రెడీ అయిపోయినాయన్నమాట. సాంగ్ తనకు ఒక జిజాస్ ఎట్లుంటుంది అంటే, ఏదైనా పట్టుకుంటే అది రావాలి, లేకపోతే నేను బతకద్దు. ఏదైనా పట్టుకున్నాను అనుకో, ఏదైనా టార్గెట్ చేసి పట్టిందంటే అది రావాలి, లేకపోతే నేను బతకద్దు. ఒకరితో యుద్ధం చేస్తున్నావు, ఇప్పుడు ఆపోజిట్లో నేను నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు చస్తేనే నేను బతకాలి, లేకపోతే నేను రావాలి. ఇద్దరిలో ఎవరినో ఒక బతకాలి, అప్పుడు యుద్ధం గెలుస్తుంది. ఈ సాంగ్ కూడా అంతే అన్నమాట. తను 3 రోజులు నిద్రలేని రాత్రులు గడిపి, చరణ్ గారు అక్కడ పాప ఆయన కూడా హార్ట్లీ థ్యాంక్స్ సార్. మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ కాదు. అయితే ఆయన ఈయన కలిసేసి 3 రోజులు మేమందరం మా టీం సపోర్ట్తోని లిటరల్లీ ఇది ప్రజెంట్ చేసిన సాంగ్. ఆ రోజు నేను ఫిక్స్ అయినా, ఇది ఖచ్చితంగా ఒక ఎల్ఈడి స్క్రీన్లా ఒక 10 మందికైనా చూపించి నేను సంతోషపడాలని చెప్పి నేను ఫిక్స్ అయినా. ఇవాళ మీ 10 మంది 20 మంది మీరు చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ రమ్మా, ఈ సాంగ్ ఇంత డేర్తోని, ఇంత ఇదితోని అసలు వేరే లెవెల్. ఒక ఇంత లీడ్, ఇందులో సాంగ్లో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని టచ్ చేయాలి, వాళ్ళ పేరు చేయాలంటే ఒక్కొక్క యాంకర్లకు కూడా మంచి వాళ్ళకు కూడా ఉచ్చబడుతుంది. అట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి సాంగ్లో ఇరికించి వాళ్ళని ఏం చేసి చేయించి వాళ్ళని మొత్తం ప్రజెంటేషన్ చేసి నీ గట్స్కు మాత్రం హ్యాండ్స్ అప్ అమ్మా. ఎందుకంటే సాంగ్లో ఇంతమంది సెలబ్రిటీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నిజాలు మాత్రమే చెప్పిండు, ఉన్నది ఉన్నట్టు మాత్రం క్లియరెన్స్ ఇచ్చిండు. తమ్ముడు ఇట్లుంటుంది సాంగ్, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంటాడు, తను ఏం ఆలోచించిన శివరాజశంకర్ అనే క్యారెక్టర్, బాబు అనే క్యారెక్టర్, తను ఏం ఆలోచించినా అన్నం తినాలన్నా కానీ సినిమాటిక్ స్టైల్ తింటున్నమాట. అట్లాంటి వాడు డూయిట్స్ వాడాలి, హీరోయిన్స్తో రొమాన్స్ చేయాలంటే హీరోలే కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇది చేసేసి ఎంతో చాక్యతగా, ఎంతో
సంబర్గడ్డ లెవెల్లో ఆలోచించి ఇది చేసినాం. నీకు హ్యాండ్స్ అప్ మామ, హ్యాండ్స్ అప్. అదేవిధంగా మాకు ఈ ఈవెంట్ చేసుకున్నాం అనగానే మాకు సపోర్ట్ చేసినటువంటి ఈ హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు కానీ, అదేవిధంగా లక్ష్మీ ఈవెంట్స్ శ్రీహరి కానీ, రాజు కానీ, ప్లస్ శ్రీనివాస్ 10,000 చెప్పేసి చాలామంది కూడా. అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది చింతల అరుణ్ కుమార్కి. ఈవెంట్స్ ఇట్లా చేద్దాం అనగానే లేదని చెప్పేసి నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నీ కూడా తన దగ్గరుండి తన అరేంజ్ అన్నీ చేసిండు. ఆయనకు హార్ట్లీ థ్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యూత్ ఉంటుంది, దూదాపల్లి యూత్ అని ఉంటుంది, అన్ని యూత్లు కలిసి ఆ యూత్ అందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా హార్ట్లీ థ్యాంక్స్ వచ్చినందుకు, ప్లస్ ప్రతి గట్స్లో సపోర్ట్ చేసినందుకు. ఒక ఈవెంట్ జరగాలంటే ఇంతమంది సపోర్ట్ ఉంటుంది, అట్లాంటిది ఒక సినిమా చేయాలంటే ఇంతమంది సపోర్ట్ ఉండాలి. దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తమ కొడుకు సినిమా తీసిండు, తమ బిడ్డ సినిమా తీసింది, తమ అన్న సినిమా తీసింది, తమ తమ్ముడు సినిమా తీసింది అని చెప్పేసి మా మీద ఆశలు పెట్టుకొని మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు తలా రూపాయి వాళ్ళు ఛాయ్ తాగితే ఛాయ్ వద్దురా భయ్య ఛాయ్ కట్ చేసుకొని పైసలు ఇద్దామని చెప్పేసి దాదాపు 13 లక్షల రూపాయల వరకు మాకు ఇచ్చి సినిమా తీయండి బిడ్డ అని చెప్పి మాకు ఫస్ట్ ప్రోత్సాహం ఇచ్చింది వాళ్ళు. మా దగ్గర ఇన్ని పైసలు అయితే అన్నప్పుడు వాళ్ళకే ఇంత ధైర్యం ఉందిరా భయ్ మనం ఎందుకు తీయద్దని చెప్పేసి అంజనీ చేస్తాను. సేవింగ్స్ గోల్డ్ ఉంటే గోల్డ్ అమ్మేసి, ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేసి దాదాపు ఫ్యామిలీతో కూడా గొడవ పెట్టుకుని ఒకనొక స్టేజ్లో డైవర్స్ దాకా పోయింది. తను ఒకటే ఫిక్స్ అయ్యిండు, పట్టింది మట్టి కాదు బంగారం, ఆడియన్స్ దేవుళ్ళు, సబ్స్క్రైబర్సే మనం నమ్మిర్రా భయ్ మనం ఎందుకు ఇయ్యతో అని చెప్పి ఒక బంగారం లాంటి సినిమా తీసిన వ్యూవర్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఒక మంచి సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ పిలవగానే ప్రసాద్ సార్ నేను ఎక్కడ సిద్దిపేట నుంచి వచ్చిండు, లక్ష్మణ్ పాప తను జాబ్ చేసుకుంటూ పొద్దంతా జాబ్ చేసుకుంటూ ఒక రిపోర్టర్ మనకు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటా అని చెప్పేసి వచ్చి తీసుకున్నాం. అట్లా ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు ప్రవీణ్ పేర్లు లీస్ట్ పెద్దగా ఉంది, సూర్యారావు నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు. హార్ట్లీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీరు రావడం మాకు ఒక జోష్ ఇస్తుంది, మీరు రాక మాకు ఒక జోష్. నేను ఫిక్స్ అయింది ఇప్పుడు, అరే సినీ ప్లాంట్లో వేస్తే సినిమా నడుస్తుంది. కానీ లిటరల్ చెప్తున్నా, ఈ సాంగ్ వచ్చాక ఇక్కడ కామెంట్స్ చూశాక నేను ఫిక్స్ అవుతున్నా, ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో మన సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నా? థ్యాంక్ యూ సుఖదేవ్. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, యూట్యూబర్స్ వచ్చారు, మీమర్స్ వచ్చారు, రిపోర్టర్స్, గౌరవనీయుల రిపోర్టర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సాంగ్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిన దానికంటే ఎక్కువ అంజనీ చెప్పాడు. సాంగ్ ఎట్లా తీసిరు, ఏం కథ, ఎందుకు ఇష్టపడాలని ప్రతి స్టెప్లో మా టీం ఉంది, ఇలాక్ టీం ఉంది. ఇలాక్ అంటే హ్యాష్ట్యాగ్ టీం, హ్యాష్ట్యాగ్ 10 లక్షల మంది మన ఇందులో చేసిన ప్రతి ఒక్కరు, ఇందులో యాక్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, యాక్టింగ్ చేసి మా స్వార్థం కోసం మేము యాక్టింగ్ చేసాం, మేమేదో ఎలివేట్ కావడానికి. కానీ ఏ స్వార్థం లేకుండా మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తారు. చూసినాం, ఏదైనా ఏరియాకి వెళ్తే బైక్ కావాలంటే అక్కడ మన సబ్స్క్రైబర్ ఉంటాడు, సబ్స్క్రైబర్ పోగానే బైక్ అరేంజ్ చేస్తాడు. భయ్యా ఇక్కడ ఆకలైతుంది భయ్యా అంటే అరే ఇంత దూరం వచ్చినామని చెప్పేసి మేము ఒక ప్రమోషన్స్ టూర్కి వెళ్తే మీరు నమ్ముతారో నమ్మరో మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అన్నం పెట్టినోడు నేను మర్చిపోవచ్చు కానీ వాళ్ళని మర్చిపోదు. మేము ప్రతి ఏరియాలో మేము దాదాపు ఆంధ్ర ప్రాంతానికి మొత్తం తిరిగితే ఒక దాదాపు 17 రోజులు, వారం రోజులు తిరిగాం కదా, 15 రోజులు మేము ఇల్లు పిల్లలు అందరినీ ఇంటర్వ్యూట్ మేము తిరిగితే మేము గొప్ప అని మేము అనుకున్నాం. కానీ పోయిన ప్రతి ఏరియాలో మేము ఏడ కూడా హోటల్లో అన్నం తినలేదు, ఏడ కూడా హోటల్లో బాస చేయలేదు, అంటే పడుకోలేదు. ప్రతి సబ్స్క్రైబర్ ఇంట్లో వండుకున్నాం. లక్ష్మణ్ అని చెప్పేసి ఒకతను ఉంటాడు, అతని ఇంట్లో వండబెట్టుకుని 2 రోజులు అన్నం పెట్టిన కొడుకు లేక చూసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. సరే ఇలా లేడీస్ ఉన్నారు సార్, మేము వచ్చి హోటల్లో వండుకోమంటే లేదు వీడియా మీరు నా కొడుకు లేక మిమ్మల్ని నేను ట్రస్ట్ చేస్తున్నాను. తులసిరామ్ గారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సార్, వద్దు సార్ మేము బయట పోయి హోటల్లో వండుకోవడం అంటే, మీరు నా ఇంటికి వచ్చి నా ఏరియాకి వచ్చినాక మీరు హోటల్లో అంటే నా ఇజ్జత్ ఏముంటుంది అవి, నా ఇజ్జత్ ఉండదు వీడియా, మీరు వద్దు మీరు నా ఇంట్లో వండుకోవాలని చెప్పేసి తను వాళ్ళ ఇంట్లో వండబెట్టుకున్నాను. మమ్మల్ని ఇంత ట్రస్ట్ చేస్తారు. 13 లక్షల రూపాయలు ఇచ్చి మాకు సినిమా తీయని పూజ చేసారు. వాళ్ళ రూపాయలు 1 లక్ష రూపాయలు వేసారు, ఒకరు 50 రూపాయలు వేసారు, 100 రూపాయలు వేసారు. ఇవాళ రేపు అయిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కాని సందర్భంలో మేము ఎవరో తెలియదు, మాకు ఏందో తెలియదు, ఎందుకు ఇవ్వాలి ఆలోచించకుండా లక్షలు 13 లక్షల రూపాయలు మాకు ఇచ్చి
మా డైరెక్టర్ సేవింగ్స్ కూడా అన్ని పెట్టుకొని మేము ఆ సినిమా తీసినాం. కారణం ఒకటే, మేము ముందు ఒక్కటే అడుగుతాం, మేము రిక్వెస్ట్ చేసేది ఈ సినిమా చాలా మంచిగా ఉంటుంది. ఈ సినిమా వల్ల ఒక 250 మంది యాక్టర్స్ బయటకు వచ్చారు, ఒక 30-40 మంది, దాదాపు ఒక 60 మంది టెక్నీషియన్స్ బయటకు వచ్చారు. చాలా మంది బయటకు వచ్చారు, వాళ్ళందరూ టాలెంట్ బయట పడుతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు గ్రోత్ అవుతారు. ఇంకోటి అంజనీ దాస్ మా సినిమా మాత్రం ఎందుకు చూడాలంటారంటే, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇండస్ట్రీలలో టాలెంట్ లేని నా కొడుకులు కూడా సంబర్ కట్ లెవెల్లా బిల్డప్లు ఇచ్చుకొని తిరుగుతారు. వానికి ఆ బిల్డప్లు లేవు. మేము బైక్ మీద పోతాం, నేను అంటే అప్పుడప్పుడు అరే మనం హీరో కదరా, నువ్వు డైరెక్టర్ కదా, కొంచెం కార్లో పోదాం రా, నా కారు నీ కారు ఫ్యూలే కదా అంటే వద్దు రా, ఫ్యూల్ 2000 రూపాయలు అవుతుంది ఒక క్యాంపెయిన్కి వస్తుంది. లేకపోతే మన ఇన్ఫ్లుయెన్సర్ గవర్నమెంట్ ఇస్తే వాడు కొంచెం ఒక గుణంగా చేస్తారు. అవి మనం తిరిగితే ఎందుకు తిరుగుతాం బా అని చెప్పేసి లిటరల్ చెప్తున్నా, బైక్ మీదనే కార్లో కాకుండానే అవసరమైన చోటనే కారు వాడుతుండు. ఎందుకంటే ప్రతి రూపాయి సినిమా కోసమే వాడుతాం. వ్యూవర్స్, మీరు ఇచ్చిన 13 లక్షలు కాదు, తన బంగారం పెళ్ళం పుస్తకాలు కాకుండా అమ్మిన ప్రతి రూపాయి కూడా సినిమా కోసమే వాడుతుండు. వాని కోసం చూడండి. ఎందుకంటే ఇలాంటి వాడు బతుకుతే, ఇలాంటి సినిమా గడ్డ మీద వాడితే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. చాలా మంది ఇప్పుడిప్పుడే రావాలనుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా వస్తారు. దయచేసి వాళ్ళని బతికించండి. ఎందుకంటే నా స్వార్థం కోసం, నాలాంటి వాళ్ళ స్వార్థం కోసం. ఇంతకుముందు సార్ ప్రసాద్ సార్ చెప్పినట్టు, నేను అతని దగ్గర శిక్షణ తీసుకొని బయలుదేరితే ఆ ఇంత దూరం వచ్చి తీసుకొచ్చినటువంటి మీ అందరు కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చేతిలో నాలాంటి మట్టి పడితేనే ఇలా మాణిక్యమైంది. అలాంటి మాణిక్యాలు నాలాంటి మంచి మంచి మాణిక్యాలు దేశం మీద చాలా ఉన్నాయి. అవిటిని ఏరుతాడు, ఏది తీసి ఇండస్ట్రీ పరిచయం చేస్తాడు. ఇతను రావాలి, నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నా డైరెక్టర్ గారు ఇండస్ట్రీకి రావాలని నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నా? ఎందుకంటే ప్రతి వారు ప్లీజ్ దయచేసి ఈ సినిమాని మా కోసం, మనందరి కోసం సక్సెస్ చేయండి. ఈ సాంగ్ వినండి, సాంగ్ లో లూప్ హోల్స్ ఏదైనా ఉంటే కూడా మీరు క్వశ్చన్ చేయండి. ప్రతి క్వశ్చన్ కి మా దగ్గర ఆన్సర్ ఉంది, సమాధానం ఉంది. ఎందుకంటే మీరు మీమర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, రిపోర్టర్స్ కానీ, గౌరవనీయులైన రిపోర్టర్స్ కానీ అడుగుతున్న క్వశ్చన్స్ కి ప్రతి ఒక్క సమాధానం మా దగ్గర ఉంది. ఆ దయచేసి మీరు ఏదైనా ఉంటే పబ్లిక్ తరఫు నుంచి ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి. అడిగి Q&Aలో అడిగి వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాని ఆపడానికి కూడా చాలా విశ్వ ప్రయత్నాలు కొన్ని చేస్తున్నాం. అలాంటి విషపురుగులకు కూడా చెప్తున్నా, తమ్ముడు నువ్వు షూటింగ్ టైంలోనే ఇవాళ బూతులు మాట్లాడదు కానీ కోపం వచ్చినప్పుడు ఇట్లాంటి పదాలు వస్తున్నాయన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్ టైంలో కూడా మమ్మల్ని ఎంత స్ట్రగుల్ చేయాలని చేసినావు, ఎంత ఇది చేయాలని అంత చేసిరు. అవన్నిటి కూడా ఓర్పుతోని, నేర్పుతోని, ఎందుకంటే సహనంతోని భరిస్తూ 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 వచ్చినాం. ఇంకా చెప్తున్నా, నేను భరిస్తాం. ఒక మాట చెప్తున్నా, మేం తుడిస్తే నువ్వు ఉంచావు అనుకో, తుడిస్తే పోతా అనుకో, నేను తుడుచుకొని వెళ్ళిపోతా. నేనే పోతున్నా అనుకో, నిన్ను కూడా తీసుకొని పోతా. ఇది మాత్రం ఫిక్స్ చెప్తున్నా, నేను కరెక్ట్ చెప్తున్నా. ఒక నేనే పోతా, సినిమాలో పోతా అంటే నిన్ను పోతా, నీ ఇంటి మొత్తం తీసుకొని పోతా నేను. ఇది మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని బతకనీరి, మేము 4 పనులు చేసుకుందాం అనుకుంటూ చేసుకోనీరి, మేము ఇంత సేవ చేసుకుందాం అనుకుంటూ చేసుకోనీరి. కానీ కథే పెట్టి మాత్రం లేపకండి మమ్మల్ని, దయచేసి చెప్తున్నా, లిటరల్ చెప్తున్నా. మా పానాన్ని మమ్మల్ని బతకనియండి. లేదు మేము ఇట్లనే నీ కట్టె పెడతాం, నీకు పుల్ల పెడతాం, నీ సినిమా నాడనేము, లేదు అచ్చేసాం ఇచ్చేసాం అంటే ఏం చేయవు. నేను లిటరల్ చెప్తున్నా, ఏం చేయవు. నా ఇంటికి కూడా వీక్ అవ్వు, ఎందుకంటే హెయిర్ లాంగ్ ఉన్నది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి వ్యూవర్స్. ఇట్లాంటి ఎన్ని రాంగ్ పుకార్లు వచ్చినా మీరు నమ్మకండి. ఈ సాంగ్ చూడండి, సాంగ్ చూసినాక వినండి, విన్నాక నచ్చితేనే థియేటర్స్ రండి. మేము ఇంత హోప్ చెప్తున్నాం ఏంటంటే, మీరు థియేటర్స్కి ఒక్కసారి, ఒకవేళ ఇది కూడా చెప్తున్నాం, మా పదం ఒకటే, మీ టీంలో ఒక 4 ఉన్నారనుకో, ఒకళ్ళే రండి. ఒకళ్ళు వచ్చి సినిమా చూడండి, నచ్చిందంటే 4 తీసుకెళ్ళండి, మీ గ్యాంగ్ తీసుకెళ్ళండి. ఒకవేళ మీ టీంలో 10 మంది అనుకో, మీరు ఇద్దరే రండి, ఇద్దరు వచ్చి సినిమా చూడండి. మీకు నచ్చితేనే నచ్చుతుంది. మీకు నచ్చినాక మీరు చెప్తున్నారు కదా, మీరు మీ గల్లీలో ఉన్న గల్లీ మొత్తం మీ డబ్బులతో తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే సినిమాలో స్టఫ్ అట్లుంది. నిజంగా యూత్ కావాల్సింది ఏంటనేది మొత్తం A to Z యూత్కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, ఎంగేజ్మెంట్ చేసిండు, స్టఫ్ సంబర్ గడ్డ లెవెల్ ఇచ్చిండు. నన్నే పిండినట్టు విండిండు. ఏం చేతగా నాకే ఇంత విండినంటే మీరు అర్థం చేసుకోరు. లిటరల్ చెప్తున్నా, ఫైట్లలో కానీ శివరాజశంకర్ కానీ సురేష్ కానీ వీళ్ళ సపోర్టింగ్ అన్బిలీవబుల్. ఎందుకంటే మేము ఫస్టే చెప్పినమాట, మేము గ్రూప్స్ పెట్టుకుంటా, మీరు చేసుకో. సరే ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇంకా మనం, ఎందుకంటే సమయాభావం వల్ల మాట్లాడుకుంటూ అందరికి ఆకలి అవుతుంది, నాతో పాటు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోలేదు. ఇంకా ముందు దయచేసి
3 తారీఖు నాడు, ఏప్రిల్ 3 తారీఖు నాడు సినిమా వస్తుంది. ఒకటే నినాదం, ఏప్రిల్ 3 సినిమా చూడు. ఒక్కసారి నేను అంట ఏప్రిల్ 3 అంట, మీరందరూ కూడా సినిమా చూడండి అన్నారు. ఏప్రిల్ 3 ఏప్రిల్ 3 ఏప్రిల్ 3. థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు అండ్ మనని కిందికి లాగాలని చూసే వాళ్ళ కోసం సుధాకర్ చెప్పాడు కదా, వాళ్ళ కోసమే పోస్టర్లో కింద ఒక లైన్ యాడ్ చేశాను. డైరెక్ట్ వాడికే చెప్తున్నా, మగాడి అయితే సినిమాకి రారా, చూసుకుంటా. అందరికీ టీం అందరికీ ముందుగా కాంగ్రాట్స్. ఆల్రెడీ మీ సినిమా హిట్ అయిపోయింది. మీరు అదే ఫీల్డ్లో ఉండండి. అనవసరంగా ఎమోషనల్ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇట్లాంటి ఉంటుందో మనకు కూడా ఇక సుధాకర్కి తెలుసు. సుధాకర్ నాకు ముందు నుంచే పరిచయం. మీరు తీసే టైంలో కూడా నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్షన్ చేసిన, కాకపోతే అది మధ్యలో ఆగిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇంకా అసలు మీ గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డారు. ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డిస్కరేజ్ అవ్వకండి. చాలా ఉంటాయి ఇండస్ట్రీలో, డిస్కరేజ్ చేసేటోళ్ళే 100% ఉంటారు. కానీ మాలాంటి సపోర్టర్స్ కూడా మీకు ఉంటారు. టెన్షన్ తీసుకోకండి, పక్కా హిట్ అవుతుంది. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ సుధాకర్ ఎమోషన్ అయ్యే వారికి కొన్ని మర్చిపోయినాము. ఇంకా ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, నన్ను కూడా ఆడిషన్ చేశారు మీరు. మీ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో మీ ఆఫీస్ ఉన్నప్పుడు మా సుధాకర్ తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, కాకపోతే అప్పుడు నేను ఏదో ఒక కారణాల వల్ల యాక్సెప్ట్ చేయలేకపోయినా. బట్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. సారీ అందరికీ, చాలా గ్యాప్ తీసుకున్నాను. హలో, ఓకే. హలో గాయ్స్, వైబ్ ఉండాలి మనకి. ఇప్పుడు నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఇదే మాట్లాడినా, ఎందుకంటే మనము ఇంకా వైబ్ ఉంటే మనం మాట్లాడటానికి జోష్ అంత వస్తుంది అనమాట. అట్లా మనకి నేను సుధాకర్ అన్నకి, అంజన్ దాస్ అన్నకి, వీళ్ళందరితో నాకు ఒక 4 years బ్యాక్ నుంచే పరిచయము. అన్న వాళ్ళది ఎట్లా అంటే కొన్నిసార్లు తినకుండా అయినా కడుపు చంపుకొని చేసిరు. దాంట్లో మళ్ళా ఆకలి అవుతుంది, ఒక సైడ్ ఆకలి అవుతుంటే వారి ఆకలిని చంపుకొని కూడా ఫస్ట్ వచ్చిన పని కావాలి, తర్వాత ఏదైనా అంటూ అట్లా మంచిగా చేసిరు. మనకి మూవీ విషయంలోకి వస్తే, మూవీలు అయితే చాలా కష్టపడ్డారు అన్నవాళ్ళు. చాలా అంటే ఆ ప్రమోషన్లకైనా దేనికైనా కానీ చాలా కష్టపడ్డారు. వీళ్ళ కోసం ఎట్లా అంటే చాలా గ్యాప్ వచ్చింది మాట్లాడుతుంది. సడన్ గా వచ్చిన, అందుకే సడన్ గా పిలిచిరు వీళ్ళు కూడా. నేనేమో ఏం కూడా ఆలోచించలేను. ఏదైనా ఒక మెమొరీ చెప్పండి వాళ్ళ గురించి. ఏదైనా చిన్నది మెమొరీ వాళ్ళ గురించి. చాలా ఉన్నాయి మెమోరీస్, ఒకటంటే ఏదైనా ఒకటి బెస్ట్. వీళ్ళే నాకు బెస్ట్. ఇంకా బెస్ట్ అంటూ ఏం లేదు, బెస్ట్ అంటే వీళ్ళే బెస్ట్. సారీ గాయస్, అంతా నేను చాలా లాగ్ చేస్తున్నా. నేనేం అంటే నేనేం ఆలోచించలేను, సడన్ గా వచ్చినా కాబట్టి. ఇగో ఇంకా ఆడియన్స్ అయితే అన్నా ఇంకా వీళ్ళు అన్న వాళ్ళు అయితే ఓన్లీ సాంగ్ వాళ్ళు జూనియర్ అంట, వాళ్ళ కోసం ఒక సాంగ్ అడుగుతున్నారు. ఆల్ ద బెస్ట్ అందరికి. ఈ సాంగ్ కి సుధాకర్ గారిని, డైరెక్టర్ గారిని, హీరో గారిని 2 స్టెప్లు వేపిస్తే సరే, ఎవరైనా క్వశ్చన్స్ అడిగేది ఉన్నా అడగండి. ఎవరైనా సరే క్వశ్చన్స్ అడిగేది ఉన్నా అడగండి. ఇంకోటి, హీరో గారు మీరు ఇక్కడ రండి. ప్లీజ్ సార్, ప్రసాద్ గారు కానీ, సార్ ప్రసాద్ సార్ కానీ, ప్రవీణ్ గారు కానీ, మహేష్. ఇంకో లక్ష్మణ్, ఆఫర్ ఏంటంటే మీరు కూడా అడగచ్చు, టీం వాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ వింటావు కదా, వాడో వీడో మాట్లాడింది, అది కూడా అడగచ్చు. ఇంకో చరణ్,
లేదు లేదు. హలో సరే క్యూఎన్ లేదనుకుంటే ఇంకా భోజనానికి వెళ్దాం డిన్నర్కి. లక్ష్మణ్జీ అప్పుడేమో అంత అందించారు, ఇప్పుడు రావట్లేదు ఏంటి? రండి. చరణ్ గారు గంగాస్థలంలో ఉంటారు కదా, గంగాస్థలంలో చరణ్. హాయ్ హాయ్ రికార్డు ఉంది కవర్ అది అక్కడ నుంచోవాలి అన్న. అన్న మీరు ఇచ్చాడంటే వీళ్ళు ఇచ్చాడంటారు, అప్పుడు కవర్ చేయొచ్చు. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు అక్కడ కూర్చొని అడగండి, పర్లేదు. ఇంకా ఫోన్లో తీస్తా అన్న. ఫోన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఈ లోపు కింద మాట్లాడతారు లక్ష్మణ్ జాడే గారు. ముందుగా అందరికీ నమస్కారం, జై హింద్, జై తెలంగాణ. నేను జాడే లక్ష్మణ్. ఏదైతే ఈరోజు ఇచ్చట లవ్ అమ్మబడులు కొనబడులు సినిమా సాంగ్ రిలీజ్ అయింది, నిజంగా చెప్తున్నాగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా చెప్తున్నాను. చాలా స్టేజ్లలో పాడాను, పాటలు పాడాను, సినిమాలు కూడా చాలా ఒక దాదాపు 12 నుంచి 13 సినిమాల్లో కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒకటి చిన్న బాధ ఏంటంటే, నిజంగా చెప్తున్నాను కదా, మంచిగా ఎదుగుతుంటే పెద్ద డైరెక్టర్స్ మనకి దగ్గర రానియరు. మంచిగా ఎదుగుతుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ మనకి దగ్గర రానియరు. మంచి మంచి సాంగ్స్ రాస్తే కూడా నువ్వెంత ఆపడం అని చెప్తారు. కానీ అలాంటి టైంలో మట్టిలో మాణిక్యం మీద సుధాకర్ నా ఫ్రెండ్ ఈరోజు హీరోగా కావడం ఎంత గర్వకారణం అండి, ఎంత గర్వకారణం. డైరెక్టర్లకి పెద్ద పెద్ద స్టార్ హీరోలకి నేను పాట పాడుతున్నాను. ఎందుకోసం అంటే అర చేతిలో బెల్లం పెట్టి ఆశ పెడతారు, ఓ చేతిని నాకు మంటూ కోస పెడతారు అని పెడతారు. ఆడియో ఫంక్షన్ ఏదేమంటారు, సినిమా కొత్త సినిమా స్టార్ట్ అవుతుందంటేనే, పెద్ద సినిమా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు పెట్టేది ఏంది, మేము కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తామండి, రండి ఫోటోలు తీసుకోండి, ఫామ్లు నింపండి, చదువుతాం ఏంది. కానీ అన్నగారు నిజంగా చెప్తున్నారు కదా, అంజీ గారు కొత్త డైరెక్టర్ బయటికి వస్తున్నారు. దాదాపు ఇందులో పాత్రలు చేసిన వాళ్ళు దాదాపు 250 మంది ఉంటారు, 250 మెంబర్స్ ఉంటారు. మరి దాదాపు ఇందులో నటించిన వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు కదా, మట్టిలో మాణిక్యాలు. మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, అంటే ఇలాంటి సినిమా నడవాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఎంత మనకు తొక్కుతారో అంత మనకు పైకి ఎదగాలంటే మన యూట్యూబర్లే, మన కళాకారులే, మన కొత్త కళాకారులే బయటికి రావాలి ఇలాంటి సినిమాలు. నిజంగా చెప్తున్నాయి కదా, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు హీరో అయిందే నాకు అర్థం కాదు. 70 సంవత్సరాలు వస్తున్నా ఇట్లా హీరోలు చేస్తున్నారు. మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తాయి? కొత్త వాళ్ళకి ఎవరు అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి. కొత్త వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దయచేసి సాంగ్ చూసాను, చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. నిజంగా చెప్తున్నాయి కదా, మరొకసారి హీరో గారికి కూడా కావచ్చు, మా డైరెక్టర్ గారికి కావచ్చు, సుధాకర్ కావచ్చు, మరి టీం మెంబర్స్ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సినిమా మంచి ఆడాలి. మరి నా తరపు నుంచి కాకుండా మా కళాకారులు అందరూ కూడా మీకు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టండి. నా తరపు నుంచి ఒక దాదాపు మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మీ పాటని నా వాయిస్ లో పాడిపిస్తాను. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఇండస్ట్రీ పర్సన్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా ఒక రోజు స్పెషల్గా స్పెషల్ ప్రోగ్రామ్ వాళ్ళ కోసం. ఎందుకంటే ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ఒక డే మొత్తం వేస్ట్ చేసామని, కానీ వాళ్ళ అంత వాల్యుబుల్ టైం ఇచ్చి మనకు సపోర్ట్ చేస్తూ విషయం అందరు కూడా థ్యాంక్స్ సార్. దిల్ రాజ్ సార్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ ఇప్పుడు కాదు, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం సమ్మర్ కంట్రీ లెవెల్లో చేయాలని, ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇప్పుడు మన బ్రదర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అందరికి థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఆంజనేయుడిగా ఈ మూడు కూడా వారి యొక్క ప్రతాపాన్ని ఆ సిచ్యువేషన్లో చూపించారే తప్ప అన్నెసెసరీలీ ఎక్కడ చూపించలేదు. సో మీరు కూడా సముద్రం ఎప్పుడు మనకు అందంగా కనిపిస్తుంది అంటే కడలి దానికి అడ్డు తగిలినప్పుడే అలా ఎగిరినప్పుడు అందంగా ఉంటుంది, ఈలలేస్తూ ఉంటాం. అంటే మనకు తగిలేటువంటి వాటిని కూడా మనం ఆభరణాలుగానో భూషణాలుగానో అవి ఎంత నొప్పినైనా నొప్పించవచ్చు. నొప్పి అనేటువంటిది తగిలినప్పుడే మనలో ఉన్నటువంటి నేచురాలిటీ అనేటువంటిది బయటకు వస్తుంది. ముళ్ళు గుచ్చుతోనే అబ్బా అంటాం లేదా అమ్మ అంటాం. అంటే అమ్మ అనేటువంటిది
అంతర్లీనంగా మనం ఎంతో పూజనీయంగా దాచుకునేటువంటి తత్వం అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడే వస్తుంది. అంటే మనల్ని కించపరచడము అనేటువంటిది మనం భావించవద్దు అనేది నా ఉద్దేశం. వాళ్ళు మనల్ని కించపరచడం లేదు, మనలో ఉన్నటువంటి ర్యాప్ కానీ లేదంటే ఇంకేదైనా కానీ దాన్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఓ రకంగా వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేస్తాయన్నమాట. సో ఆ లిస్ట్ కింద పెట్టుకోండి. ఎక్కడ కూడా ఇంకొకసారి అంటే నా సజెషన్, మీరు ఇప్పుడు మాట్లాడిన తీరులో ఇంకెప్పుడు రాబోయే రోజులలో ఇంకా ఎదుగుతున్నప్పుడు కూడా దయచేసి మాట్లాడద్దు. రైట్? థ్యాంక్ యూ. ఆ విగ్రహం అనుకుంటా రాయి అనుకుంటా తప్ప మస్తు దెబ్బలు తాకుతున్నాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కడప ఉండే రాయి మాత్రం దెబ్బలు తాకే, కానీ దాన్ని ఎప్పుడు తన్నుతూనే ఉంటారు. ఈ దెబ్బలు తాకే విగ్రహానికి ఎన్ని దెబ్బలు పడ్డావి ఏం కాదు. కాకపోతే ఎమోషనల్ అయినప్పుడు కొంచెం బాధ అనిపించి కన్నెల నీళ్ళు వస్తుందో చెప్ప. థ్యాంక్ యూ సార్, మీరు సపోర్టింగ్, మీరు చెప్పిన సలహాలు సూచనలు. ఎమోషన్ కావద్దు, రాయి ఎరగకుండా నిలబడగలిగితేనే దాన్ని పూజ చేస్తారు తర్వాత. థ్యాంక్ యూ సార్. రైట్? నువ్వు కూడా పూజ చేపించుకోవాలి అనుకుంటే పెరిగిపోవద్దు ఎక్కడ, ఈ మాటలు విరగొడతాయి కాబట్టి అవి వద్దు. ఇంకా అన్నా ఇక్కడ తమ్ముడు ఎవరికి? మీకే అందరికి టీం మొత్తం చెప్పు తమ్ముడు. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అని పెట్టారుగా. అవును. అసలు హెల్మెట్ అంటే ఏంటి? ఈ హెల్మెట్ కి లవ్ కి సంబంధం ఏంటి? హెల్మెట్ అనేది ఇప్పుడు మనం కామెడీగా, కొందరు కామెడీగా తీసుకుంటున్నారు, కొంతమంది అదేదో భూత అన్నట్టు తీసుకుంటున్నారు. బట్ సమాజంలో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ తయారవడానికి హెల్మెట్ కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రాస్టిట్యూట్లు కూడా వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి, ప్లస్ దానివల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి. కానీ తమ్ముడు నీ ఏజ్ ఎంత? 25 అన్న. నీకు కొంచెం అటు ఇటుగా ఉండి కొంచెం కుర్రానాయాలు ఉంటారు కదా, వాళ్ళు క్షణికావేశంలో తప్పులు చేస్తారు. తప్పులు చేసి అది ఏం కాదులే అని వదిలేస్తారు. అది తీరా చేతులు కాలేక అంటారు కదా, అట్లా అన్నీ అయిపోయిన తర్వాత ఒక పసికందు పుడతాడు. పుట్టిన తర్వాత వాడిని ఏం చేయాలో తెలియక చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో ఇలా పడేస్తున్నారు రోడ్ సైడ్. ఒక కేసులో కుక్కలు వీక్క తిన్నాయి తమ్ముడు. జస్ట్ పుట్టిన 2-3 రోజుల పాప బిడ్డ. నువ్వు నీ లవర్తో సుఖపడి సంతోషంగా వెళ్ళిపోయినావు. నీది తప్పు, నీ లవర్ది తప్పు. అవునా? ఆ బిడ్డ ఏం చేసిందని కుక్కలతో కరిపించుకొని చావాలి చెప్పు. నువ్వు అక్కడ హెల్మెట్ వాడి ఉంటే ఆ పాప బతికేది, నీ పాపం చచ్చేది. అవునా? అందుకనే అదే ఆ మెసేజ్ ఇస్తున్నాం మేము. దానికి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే ఈ సినిమాకి ఏంటి లింక్ అనేది ఏప్రిల్ 3 సినిమా చూడు. ఓకే అన్న, అంతే. యూత్ని రెచ్చగొట్టి కొన్ని సీన్స్ తీశారు, అంటే ట్రైలర్లో చాలా ఉన్నాయి. ఈ మధ్య చాలా మంది అలా తీసుకుని యూత్ని చెడగొడుతున్నారు, సినిమా పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన ఉందా? లేకుంటే ఇంకా ఇండెప్త్ మన మెసేజ్ ఉందా? ఆయనకు నిజంగా డబ్బులు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలనుకుంటే మనోడికి కెమెరా రెంటల్స్ ఉన్న బిజినెస్ ఇంతకుముందుకి సినిమా తీయకముందు కాదు, సినిమా రంగంలో ఉన్నప్పుడే దాదాపు 2-3 లక్షలు మంత్లీ ఇన్కమ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఉన్న దానికంటే ఎక్కువనే. మళ్ళీ తను ఏం చేయాల్సిన అవసరం లేదు, కెమెరాలు రెంట్కి ఇచ్చేసి పొద్దున నా సొంత అసిస్టెంట్గా పంపిస్తే మనకు 500 ఇచ్చేసి మళ్ళీ వాడు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తాడు. అట్లా 2-3 లక్షలు వస్తున్నాయి. అంత లగ్జరీ లైఫ్. అన్ని పైసలు, ఆ పైసలే ముఖ్యం అనుకుంటే పైస కాడ పల్లీలు అమ్మినా సంపాదిస్తారు 1,00,000 రూపాయలు. కానీ అది కాదు కదా కంటెంట్. పైసలు అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ మైండ్లకి తీసేయండి. పైసలే సంపాదించుకోవాలనుకుంటే ఉన్న పైసలు బంగారం, పిల్లల పుస్తకాలు అవన్నీ పెట్టేసి పెట్టాల్సిన అవసరం మనకేమో, అది కాదు కదా. కాకపోతే ఇంకేదైనా కంటెంట్ గురించి అడగండి, చెప్తాను. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే యూత్, మేము ఒక భక్తిరస చిత్రం తీసాము, పురాణాల్లో నుంచి వెతికి తీసాము, మీకు అందరికి కళ్ళు తెరుచుకుంటాయి, మీరు ఆ సినిమా చూసి బయటికి రాగానే మహాభక్తులు అయిపోతారని చెప్తే ఎవడు రాడు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కడుపుబ్బ నవ్వుకుంటారు, కడుపుబ్బ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ ఇస్తూ
సమాజానికి అవసరం అయ్యే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాము. దానికోసం చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. చందమామ రావే అన్నం అని చెప్పి చిన్నపిల్లలకి అన్నం కానీ చందమామ రాదని తెలుసు. ఇది కూడా అంతే అన్నమాట. మనకు బిస్కెట్ వేస్తేనే పిల్లలు వస్తారు. మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం. సినిమాకి వచ్చేవాళ్ళు దానికోసం అంటే అమౌంట్ ఏమైనా మీరు తీసుకున్నారా? అంటే సినిమా ఛాన్స్ ఇస్తా అని చెప్పి చాలా మంది బయట డబ్బులు తీసుకుంటారు. ఎలా మీరు ఏమైనా తీసుకున్నారా? శివరాజశంకర్ గారు ఎంత ఇచ్చారు? నాకు ఎన్ని లక్షలు ఇచ్చారు చెప్పండి, మిమ్మల్ని హీరోని చేసినాను. బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని హీరోగా పెడతాం, లేదంటే మీకు క్యారెక్టర్ ఇస్తాము, ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తుంటారండి. బట్ ఇందులో పనిచేసిన హీరో దగ్గర నుంచి టెక్నీషియన్, జూనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి దానికి ఆయన పే చేశారు. ఇట్స్ ఏ డెబ్యూ మూవీ ఫర్ మీ అండ్ సుధాకర్ ఆల్సో. సుధాకర్ ఆల్రెడీ ఫేమ్లో ఉన్నాడు, తనకి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకోవచ్చు, బట్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో పెయిడ్. నాకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు ఫస్ట్ డెబ్యూ మూవీకే. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ జస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కదా చేసి పెట్టు, కాస్త సపోర్ట్ చేయని అడగలేదు. నా ఫ్రెండ్ అనేది పక్కన పెట్టేసి నా చేత వర్క్ చేయించుకొని దానికి తగ్గట్టు ఖచ్చితంగా పేమెంట్ ఇచ్చారు. పేమెంట్ కూడా సినిమా చెయ్యకముందే ఇచ్చారు. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్, నువ్వు మగ ఆడవాళ్ళు రావద్దా ఈ సినిమాకి? దాని కింద ఇంకోటి ఉంది లైన్. రాంకర్ గారు, దోస్ హూ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మీ, అది ఓన్లీ అరే నీ వల్ల ఏమవుతుంది, నీ సినిమా పోతుంది, నీ వల్ల కాదు, నీ సినిమాకి ఎవరు రాడు సార్. ప్రసాద్ సార్ గారు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళని ఏం నెగిటివ్ అంటలేము సార్. అలాంటి వాడికి నేను ప్రతి ఒక్కడికి రిప్లై ఇవ్వలేను కాబట్టి డైరెక్ట్ నా పోస్టర్ మీద పెట్టాను, సినిమాకి రా చూసుకుందాం అంటే. వాడి సినిమాకి వచ్చిన తర్వాత సుధాకర్కు, శివరాజ్ శంకర్కు లేదా నా సినిమాకు ఫ్యాన్ అవుతాడు, వాడు నా ఫ్రెండ్ అయిపోతాడు. అందుకే వాడిని సినిమాకి రామని చెప్తున్నా వాన్ స్టైల్లో. అది బ్రో. ఎంత కొంటారు బ్రో? అది బేస్డ్ ఆన్ లవ్. అంటే నాకు నచ్చాలి కదా, ప్రపంచంలో అందం ఎంతో ఉంది, బట్ నాకు కంటికి నచ్చే అందం ఉంటే ఎంతైనా పెడతా, అంతే కదా. బాయ్స్ అంతా అంతే కదా. పెళ్ళైందా? ఒక్కసారి అయింది, ట్రై చేద్దామని. మీ సాంగ్ లో లైన్ లో నా పేరు ఎక్కాలి కదా, అందుకోసమే. మీ వైఫ్ మిమ్మల్ని ఎంత కట్నం ఇచ్చుకొనింది చెప్పండి. అది అదే ఆన్సర్. జోక్స్ అపార్ట్, నా పేరు నవీన్. నేను వన్ ఆఫ్ ద హీరోస్ మన సుధాకర్ గారి క్లాస్మేట్ అనమాట, 1 to 10th క్లాస్ వరకు. సో మా మధ్యనే తిరుగుతూ మాతో ఉంటూ ఇంత టాలెంటెడ్ యాక్టర్ అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు. అసలు తను చేసే వీడియోలు కానీ యూట్యూబ్ కంటెంట్ కానీ నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఈ మధ్యలోనే ఈ సినిమా తీయడం స్టార్ట్ చేసారు వీళ్ళు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను సర్ప్రైజ్ ఫీల్ అయినా అనమాట. అంటే ఇంత క్యాజువల్గా మాతో ఉండేటోడు ఇంత టాలెంటెడా అని నాకు కొన్ని వీడియోలు చూసిన తర్వాత తెలిసింది. ఈ సినిమా ఎప్పుడైతే ట్రైలర్ చూసినాడో ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే నా దృష్టిలో సుధాకర్ అనేటోడు ఒక నార్మల్ పర్సన్ కాదు, ఒక స్ట్రీట్ యాక్టర్ కాదు. సో సంథింగ్ ఈజ్ దేర్ అన్న ఫీలింగ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మనతో చదువుకున్నాడు, మనతో పాటు ఊర్లో తిరిగేటోడు, అసలు ఇంత డెడికేషన్, ఇంత టాలెంట్ ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఈ సినిమా తీయాలి అంటే ఇట్లాంటి ఒక కంటెంట్ సినిమా రూపంలో తీయాలి అంటే ఇదివరకే మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, సో అక్కడ తీయకుండా ఒక సినిమా రూపంలో ఈ కంటెంట్ తీయాలని మీకు ఎప్పుడు ఈ థాట్ వచ్చింది? మీకు అంటే ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? సో అది జస్ట్ వాంట్ టు నో. పబ్లిక్లోకి తీసుకోవడానికి పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమాకి లిటరల్గా నేను ఒక సినిమాకి ఎంత కష్టపడతారో తీసిన వాళ్ళు లిటరల్గా చూసినాను. మీ క్యాంపెయినింగ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఖమ్మము, ఆంధ్ర, మీరు వెళ్ళిన ఆ వీడియోలో ఆ కంటెంట్ అంతా చూశాను. నిజంగా కొన్నిసార్లు మీరు చేసిన చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మీరు పడ్డ కష్టానికి అసలు నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నిజంగా. సో నేను గట్టిగా నమ్ముతున్నాను,
ఏప్రిల్ 3 రోజు మీ కష్టానికి ఫలితం 100% దక్కుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ కాకపోవచ్చు, మేబీ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న వాళ్ళకు. సో అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు సినిమా తీసిరు, రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు నిజంగానే ఇంత కష్టమా? అంటే ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ అనేది నిజమేనా? సో స్మాల్ క్వశ్చన్. ఫస్ట్ సుధాకర్లో ఆ టాలెంట్ అది ఆయన్ని ఆన్సర్ చేస్తాడు. సెకండ్ నాకు ఎప్పుడు థాట్ వచ్చింది, అవును 2006-07 ఆ టైంలో మేమిద్దరం డిగ్రీలో క్లాస్మేట్స్, సుధాకర్ నేను. ఓకే. అప్పటి నుంచి మేము ఫిలిం నగర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం అలవాటు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇంతకుముందు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు అందరూ మోచేయ చూపించారు. ఇక తప్పలేదు ఇక సరే అని కెమెరా రెంటల్స్, పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టుకున్నా. దాంట్లో నాలో ఉన్న డైరెక్టర్ చచ్చిపోతున్నాడని బాధపడి సరే ఇన్కమ్ రాకపోయినా సరే నాలో క్రియేటివ్ బతకాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి ట్రై చేసాం. అది కాస్త అట్లా సోషల్ అవేర్నెస్, ఆ ప్రాంక్ వీడియోస్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోకుండా. అట్నుంచి దానితో మాకు వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి ఖర్చు చేయకుండా, వేస్ట్ చేయకుండా రూపాయి దాచి సినిమా దిగాలనే దానికోసమే పొదుపు చేసి ఒక ప్లాన్గా ఒక అమౌంట్, సడన్ అమౌంట్ అయిన తర్వాత ఇక చేద్దాము అని డిసైడ్ అయ్యి చేసాం. అప్పుడు కూడా సుధాకర్ నేను హీరోగా చెయ్యను అని అన్నాడు. యాక్చువల్గా ఈయన చేయాల్సిన క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నేను చేస్తా అంటే సుధాకర్ చేస్తాడు, హీరోగా మంచిగా వేరే పెట్టుకోరా వద్దు అన్నాడు. నేను చేయించుకుంటా అని నేను 6 నెలలు ఒక 1 year పాటు అంటే మేము ప్లానింగ్ జరుగుతుంది, కాస్టింగ్ జరుగుతుంది, రైటింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే ఈయనకు నేను ఆ క్యారెక్టర్ని ఎక్కిస్తున్నా, ఒక దీనికి సరిపోతావు నువ్వు అని ఆయన మోల్డ్ చేస్తున్నాను అనమాట. అట్లా ఇక్కడ దాకా తీసుకొచ్చాము. అండ్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సుధాకర్ ఆన్సర్ చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకోటి చిన్న ప్రాసెస్ కూడా మర్చిపోయాను. తను ఫ్రాంకుల నుంచి ఇక్కడ మనం టాస్కులకు వెళ్ళేటప్పుడు ఏమైందంటే చిన్న సంఘటనలు జరిగినాయి. అది మనం చాలాసార్లు మీరు కూడా చూసారు సార్, మనం కూడా చూసాము. కొన్ని ఇప్పటిదాకా చెప్పినట్టుగా చిన్నపిల్లలు కుప్పలు ఆడిపోవడం ఇట్లాంటి సంఘటనలు కూడా తను ఏమో ఇట్లాంటివి సినిమాలు తీయాలంటున్నాయి. సరే సంఘటనలు నిజంగా జరిగినప్పుడు మనం చేద్దామని 2 టాస్కులు మేము సొంతంగా చేసినట్టుగా అప్పటి నుంచి తద్వారా మనం ఈ ఫ్రాంకుల నుంచి టాస్కుల వైపు వెళ్ళి కొంచెం ఇలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్తో కూడా టాస్కులు ఫినిష్ చేయడం, వాళ్ళు ఎవరైతే మా హెల్ప్ తీసుకురో వాళ్ళు మళ్ళీ మాకేదో వేయాలని చెప్పేసి మన సినిమాకి వచ్చి సపోర్ట్ చేయడం. ఎందుకంటే అన్నం పెట్టిన చేయి ఇప్పుడు మరవద్దు, అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చి మనకు సపోర్ట్ చేసారు. మేము చేసిన చిన్న హెల్ప్ అది నాకు అనిపించేది అనమాట. 10 నిమిషాల ఒక వీడియో కోసం అది ఇదంతా చేసి మనం ఒక వీడియో ఎందుకు చేయాలంటే ఇది చేసి సాయం చేసి వెళ్ళిపోవచ్చు. వీడియో రూపంలో ఎందుకు పెడుతున్నాం అంటే ఇది చూసి కొంచెమన్నా మారుతారు కదా జనాలు. ఒక్క 1% మారినా మన కష్టానికి ఫలితం దొరుకుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ మన వీడియోలు చూసి కూడా చాలామంది మారారు. చాలామంది వాళ్ళ భార్యను కొట్టేటోళ్ళు కొట్టడం ఆపేసారు, భర్తను తిట్టేటోళ్ళు తిట్టడం ఆపేసారు. అట్లా కూడా జరిగినాయి. సరే ఇప్పుడు నా విషయానికి వస్తా కదా, ఇప్పుడు ఇంతకుముందు నవీన్ అన్నాడు కదా నువ్వు ఏం ఇట్లా తిరుగుతుంది, ఇట్లా నీలో ఇంత ఉందా అని చెప్పేసి. వాస్తవానికి ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్, హనుమంతునికి ఎంతమంది అన్నదమ్ములు? 5 కదా. సరే ఇంకా పేర్లు కూడా వద్దులే కానీ సరే ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. 5 అన్నదమ్ములు కదా. హనుమంతుడు ఒక్కడు మాత్రమే మనకు ఎందుకు తెలుసు, మిగతా 5 ఎందుకు తెలియదు? హనుమంతుడు ఒక్కడు మాత్రమే మనకు తెలుసు, మిగతా 5 అన్నదమ్ములు మొన్న వీడియో వచ్చేదాకా ఎవరు తెలియదు. అవునా కదా? హార్ట్ మీద చేసుకొని చెప్పురి. నిజంగా ఒక వీడియో మొన్న వచ్చే వీడియో దాకా హనుమంతుడికి నిజంగా 5 అన్నదమ్ములు అని మీలో ఎంతమంది తెలుసు? చాలా మందికి తెలియదు కదా. ఎందుకు తెలియదు? హనుమంతుడు ఒక్కడే ఎందుకు తెలుసు? హనుమంతునికి మాత్రమే రాముడు దొరికిండు, హనుమంతునికి మాత్రమే రాముడు దొరికిండు, మిగతా ఎవరికి దొరకలేడు. అది పరిస్థితి. నేనే కాదు నవీన్, నువ్వు కూడా ఈయన చేతిలో వండి ఉంటే ఈ ప్లేస్ నీదే ఉంటుండే. జస్ట్ మిస్సా? ఎందుకంటే నా అదృష్టం బాగుండి నేను ఈ సార్ చేతిలో పడ్డా.
ఆ సార్ చేతిలో వాడి మోడల్ అయ్యి నందన చేతిలో వాడి ఆడికేం జంప్ అయ్యి ఒక ఛాయ్ని ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేయాలో అన్ని రకాలుగా ఫిల్టర్ అవుతూ వచ్చానమాట. అట్లా మా సార్ చేతిలో పడ్డా, ఆ సార్ చేతిలో పడ్డా. ఇలా చాలా హ్యాపీగా మీ అందరితో అప్రిషియేట్లు పొందుతున్నాం. థ్యాంక్ యూ. సూపర్. ఇంకో చిన్న క్వశ్చన్. రెడీ 6 months అవుతుంది. ఫిలిం నగర్, శ్రీనగర్, కృష్ణనగర్, ఆ యూసుగూడ నుంచి మణికొండ వరకు ఎన్ని ఆఫీసులు ఉన్నాయో దాదాపు అన్నిట్లో 90% ఆఫీసులకు తిరిగి ఉంటాము. మీరు చెప్పినట్టు ఓటీటీలో కూడా మనం వెళ్తే తీసుకోరు. పెద్దవాళ్ళు ఇది నేను ఇక్కడ ఇంతమందిని తిరిగాను అన్నాను కదా, అక్కడ తిరిగినప్పుడు నాకు తెలిసిన విషయం ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. బట్ నాకు తెలిసిందే కాబట్టి చెప్తున్నా, ఇది అండర్లైన్ చేసుకుని ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు సోకాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అలాంటి సంస్థల్లో పనిచేసే ఇప్పుడు మేము నలుగురం ఒక ఓటీటీకి కంటెంట్ తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నాం. మీరు టాప్ ప్రొడ్యూసర్ అనుకుందాం. ఒక సినిమా తీయాలంటే ఇక్కడ ఇది నేను కూడా ఎక్కడో ఇంటర్వ్యూలో చూసా, అదే ఇక్కడ కాపీ కొడుతున్నా. ఇంటర్వ్యూ ఎవరు చెప్పారో కూడా గుర్తులేదు, బట్ ఆ వర్డ్స్ గుర్తున్నాయి. సినిమా తీయాలంటే ఛాంబర్లో రిజిస్టర్ చేసుకోవాలి, యూనియన్ నుంచి ఆ వర్కర్స్ని కానీ టెక్నీషియన్స్ కానీ తీసుకోవాలి అని. ఇక్కడ ఆ సినిమా ఫస్ట్ కాపీ అయ్యేంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు దొరుకుతారు అన్నీ తెలుసు. బట్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలనడానికి ప్రాపర్గా ఒక దారి లేదు, ప్రాపర్గా ఒక ఆఫీస్ లేదు. 100 మందిని కలుస్తాం, వాళ్ళు 100 రకాలు చెప్తారు. ఫస్ట్ మనకేం తెలియదు కాబట్టి వాళ్ళల్లో ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు ముంచాలని చెప్తున్నాడు అనేది ఐడియా ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు అని అర్థమవుతుంటుంది, బట్ మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దయచేసి సినిమా పెద్దలు ఎవరైనా కానీ గవర్నమెంట్ కానీ ఈ రకంగా సినిమా ఫస్ట్ కాపీ అయిన తర్వాత ఆ ఫస్ట్ కాపీ నుంచి థియేటర్కి ఆడియన్స్ వరకు ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక దారి ఏదైనా ఉంటే ప్రాపర్గా ఒక వేను చూపించాలని ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అందరి తరపు నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఇలాంటి పెద్దవాళ్ళకి చేరే వరకు ఇది షేర్ చేయండి. అది బ్రో, థ్యాంక్ యూ. సో మీరు ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోకుండా, అంటే అక్కడ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్, నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్. సో మీరు ఓటీటీ ద్వారా అంటే పబ్లిక్ని రీచ్ అవ్వచ్చు కదా. అంటే మన కంటెంట్ ఉంటే సినిమా ఎక్కడ వేసినా ఆడుతుంది, అది చాలా సినిమాల్లో ప్రూవ్ అయింది. సో మీరు అట్లా ఓటీటీ త్రూ వెళ్ళకుండా ఇంత కష్టపడి థియేటర్లోనే రిలీజ్ చేయాలి అనుకోవడానికి రీజన్? ఇక్కడ ఉన్న ఈ 10 మందిలో ఆ 4 మాత్రం వస్తున్నారు, ఆ 6 డైరెక్ట్ మీ దగ్గరకు వస్తున్నారు. అప్పుడు మేము ఎవరి కంటెంట్ తీసుకుంటాం? అబ్సల్యూట్గా మీరు మాకు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఈ 4 తీసుకుంటాం. ఆ 80% లాభాలు మేము నొక్కేస్తాం, వాళ్ళకి 20% పడేస్తాం. ఇలా ఉంది సమాజం, ఇండస్ట్రీలో. మీరు అన్నట్టు అంత తేలికే కాదు. ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్లో పెట్టుకోవాలి. ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, బట్ నేను తిరిగిన ఈ 6 నెలల్లో ఇంతమందిని కలిసాము. ఎన్నోసార్లు కళ్ళ నీళ్ళు వచ్చేంత కష్టం. మీ పక్కన ఉన్న నరేష్ గారు కూడా మా సినిమాని బతికించడానికి చాలా ట్రై చేశారు, చాలా మందిని కల్పించారు పెద్దవాళ్ళని. వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావించడం అంత మంచిది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పకండి. నరేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మనం జరిగే హీరో కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సారీ అలా అడుగుతున్నాను, తప్పుగా అడుకోవద్దు. సమాజంలో జరుగుతున్న క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఖచ్చితంగా కమిట్మెంట్ అయితేనే మీకు హీరోని ఇస్తాను, లేకపోతే లేదు అని అంటారు చాలా మంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కానీ ఏం కమిట్మెంట్ అడిగినా అంటే ఈ సినిమా అయిపోయే వరకు మీరు ఎలాంటి చిల్లర లెక్కలు చేయొద్దు. ప్రాపర్గా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నాకు కావాల్సిన అవుట్పుట్ మాత్రమే ఇవ్వండి. మీరు ఇంకోటి ఎలాంటి దురుద్దేశం పెట్టుకోవద్దు. ఒక బ్రదర్ లెక్క ట్రీట్ చేయండి. ఒక బ్రదర్ లెక్క వాళ్ళు కూడా అంతే. కానీ హీరో హీరోయిన్ సినిమా మట్టుకే ఫ్రేమ్ మీదనే, వితౌట్ ఫ్రేమ్ ఒక బ్రదర్ అండ్ సిస్టరే. కావాలంటే ఇప్పుడు కూడా ఫోన్ కాల్ చేసి వాళ్ళని అడగండి. మేము 12 గంటల రాత్రి కూడా ఫోన్ చేస్తాం వాళ్ళకు.
అవసరం ఉంటే వాళ్ళు లేపుతారు ఫోన్, కొందరు లేపరు, భయపడి ఈ టైంలో ఏమడుగుతారు, వాళ్ళు లేపుతారు. అర్థమైందా సార్? ఎందుకంటే మా మీద అంత నమ్మకం. అంతేందుకు సార్, నేను ఇంతకుముందు మాట్లాడాను కదా, మేము ప్రమోషన్స్కి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అయినా కూడా మమ్మల్ని ఆ ఇంట్లో వండబెట్టారు. ఎందుకు? నమ్మకం. అట్లాంటి వాళ్ళని ఎట్లా చేస్తాను చెప్పండి? యాక్టింగ్ పరంగా మాత్రమే కమిట్మెంట్ అడిగిండు, యాక్టింగ్ మాత్రమే తీసుకుని వాళ్ళతోని వాళ్ళు అంతే హ్యాపీగా పంపించింది కాబట్టి వాళ్ళు ఇది కాలేదు. నిజంగా మీరు అన్నట్టుగా కమిట్మెంట్ తీసుకుని ఉంటే వస్తుండేనేమో, మరి చెప్పలేం కదా. 6 నుంచి ఇది 26, ఆల్మోస్ట్ 20 years. సో ఇప్పుడు అంటే 26లో ఈ 20 years దానికోసం కష్టపడి ఇప్పుడు సినిమా తీస్తున్నారు కదా. ఈ యొక్క సినిమా తీసేది మిమ్మల్ని ఎంతమంది స్ట్రగుల్ చేసారు, వాళ్ళకి మీ సక్సెస్ ఏందో చూపించడానికా, లేదా మీ అంటే అక్కడ ఇప్పుడు మీరు అన్ని ఫిలిం నగర్ అక్కడ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ కూడా మొత్తం తిరిగినా అని చెప్తున్నారు, కానీ ఇక్కడ కూడా ఎట్లాంటి అవకాశం రాలేదు. ఇక్కడ కూడా మీరు ఇచ్చేది అందరికీ న్యూ, అంటే ఇప్పుడే మీ సినిమాలో న్యూ క్యారెక్టర్స్ ఇచ్చి ఏదైతే 250 members మీరు ఇందాక చెప్పారు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. ఈ యొక్క సక్సెస్ వాళ్ళందరికీ అంటే మీ దాంట్లో కసి చూస్తున్నా, అంటే అప్పటి నుంచి కూడా చూస్తున్నా మిమ్మల్ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిరు, ఎవరో కూడా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది. ఇది ఎందుకోసం అంటే వాళ్ళ సక్సెస్ కోసం చేస్తున్నారా, మీ సక్సెస్ కోసం చేస్తున్నారా? యువతకి మెసేజ్ ఎట్లా ఇవ్వబోతుంది మీ సినిమా తాటు తీసినాక మాకు కూడా తెలుస్తుంది, బట్ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అండ్ సినిమా ఎవరి కోసం తీస్తున్నారని అడిగారు అంతే కదా. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసమే నేను తీసుకున్నా, నాలో ఉన్న డైరెక్టర్ బతకడం కోసమే నేను ప్రొడ్యూసర్గా మారి నాకున్నదంతా పెట్టి తీసుకున్నా. లిటరల్గా నా కోసమే తీసుకున్నా. ఈ సినిమా నాకు ఒక విజిటింగ్ కార్డ్ అవుతుందనే హోప్తో తీసుకున్నా. దీనికి సుధాకర్ మస్కూరి అండ్ శివరాజ్ శంకర్, బన్నీ, సురేష్ అండ్ భూమిక, ప్రసూన, నివీక్ష, లక్ష్మణ్ వీళ్ళందరూ నాతో పాటు వచ్చి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా తీసిన అండ్ ఫైనల్గా ప్రేక్షకుల కోసం తాండో రిలీజ్ చేస్తున్నా. అంటే 20 years 2006 నుంచి మీరు కష్టపడుతున్నా అని చెప్తున్నారు, అంటే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంది? స్ట్రగుల్స్ అంటే అన్ని కాదు, అది చెప్పాలంటే తెలియకపోద్ది, బట్ చెప్తా అని అవి స్ట్రగుల్స్ అవడం కంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మాకు ఒక మంచి పాఠాలన్నమాట, లెసన్స్. ఇప్పుడు ఎవరో వచ్చేది ఇదే స్ట్రగుల్స్ ఏమంటారు ట్యూషన్స్ పెడితే ఫీజు వసూలు చేస్తారు కదా, మా స్టేజ్ క్లాసులు మాకు పైసలు తీసుకోకుండానే మాకు అవన్నీ నేర్పించారు అనమాట. అట్లా స్ట్రగుల్స్ అని చెప్పేసి అనలేము, ప్రతి ఒక్కటి కూడా మనకు గుణపాఠమే. అండ్ క్యాప్షన్ ఉంది, ఈ సినిమా లవర్స్ కోసమేనా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చా? అంటే కొన్ని వల్గర్ సీన్స్ కానీ అట్లాంటివి ఉన్నట్టున్నాయి దీంట్లో. మరి సినిమా మొత్తము ఇట్లాంటి సీన్సే పెట్టేసి లాస్ట్కి ఒక మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, మరి కరెక్టేనా అది? లేదు ప్రవీణ్ భాయ్, మా ఇంట్లో 18+ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. వాళ్ళకి 80 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, ఎవరైనా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ప్రశాంతంగా మనం ఇంట్లో మాట్లాడుకునే మాటలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎలాంటి వల్గారిటీ లేదు. నీకు వల్గారిటీ అనేది నువ్వు చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. వాస్తవానికి ఇందులో మెసేజ్ లాస్ట్కి ఇచ్చేసి మిగతా సుట్టేషన్ కనుకుంటున్నా. ఫస్ట్ పేర్లు పడ్డప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఎండింగ్ వరకు ఒక చిక్కుముడి ఇప్పుకుంటూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, యూత్ కావాల్సిన ఎంజాయ్మెంట్ చేపిస్తూ, ప్రతి ఒక్కటి కూడా సంబర్కటి లెవెల్లో మీకు ఇచ్చేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చి, లాస్ట్కు ప్రేక్షకుడు అంటాడు బయటికి వెళ్ళేటప్పుడు నిర్మోహమాటంగా, హెల్మెట్ లేని లవ్ నిజంగానే ప్రమాదకరం అని చెప్పేసి వెళ్తాడు. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే ఇంతకుముందుకు తను చెప్పినట్టుగా సమాజానికి ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడుతుందో ఈ సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది. ఒకవేళ తప్పుడు ఉద్దేశంతో తప్పుడు పని చేయని పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకుని వెళ్తారు, అది మాత్రం గ్యాన్ షో. ఈ సినిమా చూసినాక చెప్తారు. మీరు ఈ సినిమా స్టోరీ తీయడానికి మీ రియల్ లైఫ్లో ఏమన్నా జరిగిందా, లేకపోతే సమాజంలో జరిగేటి తీసుకొని సినిమా స్టోరీ రాశారా? మిక్స్డ్ అండి, సమాజంలో జరిగాయి ప్లస్ నా లైఫ్లో జరిగిందంటే ఈయన క్యారెక్టర్ నా లైఫ్కి దగ్గరగా ఉంటుంది. ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది ఈయన బాబు క్యారెక్టర్లో ఉంటుంది అనమాట.
అడిగిన క్వశ్చన్లలో కమిట్మెంట్ అనే దాని గురించి కావచ్చు, మీరు ఎలా స్ట్రగుల్స్ అయ్యారనే విషయాల గురించి కావచ్చు, అన్నిటి గురించి చెప్పాలంటే స్ట్రగుల్స్ అనేవి హలో డెబ్యూ కొత్త సినిమాకి తీయాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో అరే ఖాళీ ఉండదు చేలు చేస్తావు అని అడిగినప్పుడు హీరోయిన్స్ చేసుకుంటా వచ్చినాక ఒక అమ్మాయి ఇక్కడ అమ్మాయి అరే మిగతా ఇద్దరు వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారండి. వాళ్ళ అమ్మగారు ఇద్దరికి ఎవరు అమ్మగారు వాళ్ళకి ఉన్నారు. త్రూ అవుట్ ఫిల్మ్ మాకు ఇబ్బంది అనుకోకుండా మాకు ఎక్స్పెన్సివ్స్ అవుతున్నాయి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక సపరేట్గా వాళ్ళకి అంటూ ఉంచి వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్నీ అరేంజ్ చేసాము. త్రూఅవుట్ ఫిల్మ్ వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్ ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఈవెంట్ లాంటి చిన్నవి చేసాం. ప్రతిదానికి హీరోయిన్స్ ఎవరు రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మెయిన్గా బెంగళూరులో ఉండడం, వాళ్ళు రావాలంటే వాళ్ళ డేట్స్ మేము తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సివ్స్ అన్ని మేము బేర్ చేసి తీసుకొని రావాలి. ఒక 1000 రూపాయలు మిగిలిన, ఒక 500 మిగిలిన, ఒక పోస్టర్ ఖర్చు కావచ్చు, లేదంటే ఒక ఏదైనా సోషల్ మీడియా ప్రమోషన్కి కావచ్చు, దేనికైనా మిగిలిద్ది అని చెప్పేసి ప్రతిదీ కౌంట్ చేసుకున్నామండి. నేను ఇలా ఈవెంట్ చేస్తున్నాం అని అడిగినప్పుడు అన్న ఏంటి పరిస్థితి, ఓకేనా మేనేజ్ చేస్తారా అది అన్నప్పుడు లేదు అవుతుందిలే, డోంట్ వరీ, కొంచెం మంచిగానే అవుతుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ప్రమోట్ చేయడమే కష్టం. ఇంకోటి బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఫుడ్ అన్ని కలిపి మినిమంలో 10 నుంచి 15 వేలు అవుతాయి. 500 అలాని కాదు, మిగిలితే ఒక 500 రూపాయలు మిగిలితేనా కూడా దాన్ని దేనికో దానికి వాడాలి అని అనుకొని ప్రతిదీ కౌంట్ చేసుకుంటూ లెక్కలు రాసుకుంటూ ఉన్నాం. ఇంకోటి మేము ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసేటప్పుడు కూడా త్రూ బైకే వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ఇంకొక 4-5 ఉన్నప్పుడు మాత్రం కార్ తీసాము. ప్రతిదీ కూడా అలా రూపాయి కౌంట్ చేసుకుంటూ ఉన్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చేసినటువంటి ఫీమేల్ యాక్ట్రెస్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. త్రూఅవుట్ ఫిల్మ్ ఎక్కడికి కదలకుండా అటెన్షన్ పే చేస్తూ సినిమా కంప్లీట్ చేసే వెళ్ళారు. చాలా చక్కగా మాతో బిహేవ్ చేశారు, చక్కగా ఇది చేశారు. బట్ వాళ్ళు ఏ మూవ్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఎక్స్పెన్సివ్ అవుతుందని, ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు బేర్ చేయలేకే వాళ్ళని పిలవలేకపోయాం. సారీ ఫర్ దట్. ప్రతి చోట ఇదే అడుగుతున్నారు, ఎందుకు అమ్మాయిలు రావట్లేదని. సో బిహైండ్ ద స్టోరీ అయితే అది. థ్యాంక్ యూ. మదాడ దాంట్లో సాంగ్ రాశారు కదా, ఏ ఆడదాన్ని చూసి మీరు ఈ సాంగ్ రాశారు? ఆలోచించండి. ఏ ఆడదాన్ని అంటే సమాజంలో చూస్తున్నాం కదా. యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి విక్కు క్యారెక్టర్ని చంపాలని ఒక ప్లాన్తో ఒక 40-50 మంది యూత్ని దాన్ని కూడా కవి చూడగలుగుతాడు. ఆయన కవి కూడా కాబట్టి డైరెక్టర్ రాయగలిగాడు. ఈ సాంగ్లో రాసిన ప్రతి ఒక్క పేరు కూడా అఫీషియల్గా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లే రాశారు. విజయ్ దళపతి అండ్ త్రిష వాళ్ళకి పెళ్లి చేసుకున్నారో లేదో నాకు ఐడియా లేదు. బట్ వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏముందనేది కూడా నాకు తెలీదు. ఆ రూమర్స్ నిజాలు అవన్నీ మనకు అనవసరం. అది లేటెస్ట్గా జరిగింది, మనకు అప్పటికే సెన్సార్ అయిపోయింది. అది సమ్మర్ కట్ గారు ఏమంటారు సార్, ఇప్పటిదాకా నేను యాంకర్తో థ్యాంక్స్ చేద్దాం దాన్ని కూడా తీసుకుపోయి మీరు ఎందుకు అనే రకం ఉంటుంది మీకు. అందుకే అట్లాంటి వద్దా ఆయన అని చెప్పేసి రిజిస్టర్ అయినవి మాత్రమే పెట్టినమాట. ఆ పేర్లో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసుకున్నా కానీ అందరు అఫీషియల్ పెళ్ళైన వాళ్ళే. లాస్ట్ క్వశ్చన్ అన్న, పవన్ కళ్యాణ్ గారికి 2 భార్యలా 3 భార్యలా? అఫీషియల్గా అయితే 3 భార్యలు. పేర్లు 3 భార్యలు కాదు ఆయనకు ఇప్పుడైతే ఒకరే భార్య. ఫస్ట్ 3 అన్నారన్న. అదే చెప్తున్నా, అదే తడపడవద్దు. నీకెందుకు అంటున్నా, ఆయనకి ఇట్లా చేసుకుందాం. 1 2 చెప్పారు. నీకెందుకు చెప్పు. నేను అడిగింది డైరెక్టర్ గారికి ఆన్సర్. నేను చెప్తా. ఒకేసారి 3తో కాపురం చేస్తే తప్పు, కానీ వాళ్ళ మధ్యలో పడినప్పుడు విడిపోయి ఇంకొకటి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. రాజ్యాంగం ప్రకారం కూడా మనకు హక్కు ఉంది. న్యాయబద్ధంగా ఆయన విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎప్పటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారి పేర్లు తీశారు కదా, దీంట్లో ఫ్యాన్స్ చాలా గట్టిగా మీకు మేమ్స్ చేసుకుంటే ఏం చేస్తారన్న? నేను
హీరోల్లో అంటే ఆల్మోస్ట్ అందరి హీరోలకు ఫ్యాన్నే. బట్ మా శివరాజ్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి డైహార్డ్ ఫ్యాను. ఆయన చెప్తాను నువ్వు అడిగిన ఆన్సర్. ఇంకోటి ఒకటన్నా లాస్ట్ లాస్ట్ ఇప్పుడున్న డైరెక్టర్లో మన టాలీవుడ్లో టాప్ డైరెక్టర్, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన డైరెక్టర్ రాజమౌళి గారు. వాళ్ళ భార్య పేరు అంటే ఆయన పరంగా మీరు ఎందుకు తీసుకున్నారన్నా? అయితే అప్పుడు రికార్డ్ అవుతుందా? మంచి ఆన్సర్ ఇది. ఆకలి వేస్తుందంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నా, రాజమౌళి గారి పేరు తీసుకున్నా, ఇప్పుడు ఏదన్నా పాట రాయాలంటే కవులు సాధారణంగా రాధాకృష్ణుడు అలా వాళ్ళకి నచ్చిన దేవుళ్ళతో పోల్చడం ఇలా చేస్తారు. నేను డైరెక్టర్ని. నా సినిమాలో బాబు క్యారెక్టర్ కూడా ఒక డైరెక్టర్ అవ్వాలనుకునే ఒక వ్యక్తి. వానికి ఏముంటుంది? తమ్ముడు క్వశ్చన్ అడిగినా వినాలమ్మా. నేను మళ్ళీ సందీప్ రెడ్డి వగ్గలాగా అనుకుంటాను. నేను అర్థమైందా ఏం చెప్పినా? మర్చిపోయినా. అదే బాబు క్యారెక్టర్ కూడా ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు కాబట్టి వానికి హీరోలే దేవుళ్ళు. అర్థమైందా? రాధాకృష్ణుల మీద పాట రాస్తే ఎంత గొప్ప భక్తుడో, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, రాజమౌళి, రమా రాజమౌళి ఇలా ఆయన చూసే దేవుళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళ పేర్లతో పాట రాశాడు. ఎవరు? అంజనీదాస్ రాసినా కానీ అక్కడ బాబు ఫీలింగ్ అది. ఇది నా క్వశ్చన్ కాదన్నా, అడగమని ఒకళ్ళు టెక్స్ట్ పెట్టారు, అది అడిగాను. సరే, నో ప్రాబ్లం. అడగాలని టెక్స్ట్ పెట్టింది ఎవరో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ నువ్వు అడిగిన ఫస్ట్ దానికి కూడా ఇదే ఆన్సర్. హెయిర్ పెంచిపించినవుగా, దానికి మూవీకి ఏమన్నా ఉందా? లింక్ ఉందా? ఉంది. ఏముంది లింక్? అంటే మూవీ కోసం ఏమన్నా పెంచిపించినా లేకపోతే ఆయన స్టైల్గా పెంచుకున్నా ఏందన్నట్టు? ఆయన క్యారెక్టర్ అలా అనుకున్నా. ఇట్లా చైన్ స్నాచింగ్స్, రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు, బైక్ దొంగతనాలు చేస్తాడు. అతని ఫ్రెండ్ బన్నీ, ఇక చూడు అప్పుడు ఇంకా షూట్లో ఇది ఇంకా ఇక్కడ దాకా అదే వాళ్ళిద్దరికి పెంచాం. సుధాకర్కి కూడా ఇట్లా ఇట్లా పెంచుదాం అనుకున్నా కానీ మొహం కనిపించట్లేదని స్క్రీన్ షేర్ చేయించా. అట్లా ఒక 120 థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నాం బ్రో, ఏపీ అండ్ తెలంగాణ. 60 మీ అందరి సపోర్ట్ ఉంటే థియేటర్స్ షోస్ పెరుగుతాయి అండ్ థియేటర్స్ కూడా పెరుగుతాయి. అదంతా కూడా సపోర్ట్ ఉంటేనే పెరుగుతుంది, లేదంటే అంటే ఫస్ట్ షోకి 20 మంది కూర్చోబడి తీసేస్తారు. అది ఆ బాధ్యత మీది. ఫస్ట్ 3 days కనీసం 40% అన్న ఫిల్ చేసి నచ్చితే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తే బతుకుతుంది, ఇంకొన్ని థియేటర్లో పెరుగుతుంది. దానికి మాత్రం అందరూ హెల్ప్ చేయండి. అది థ్యాంక్ యూ. ఒక్కో క్వశ్చన్ అన్న, మగాడు అయితేనే సినిమాకి రా అని రాశారు కదా, 1 minute. మగాడు కాదన్న, ఆడవాళ్ళకి ఇట్లా వచ్చేటట్టు నేను చేస్తా 2 రాష్ట్రాల్లో. మీకు నేను సపోర్ట్ ఇస్తాను. ఓకే. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వచ్చి ఒక 10-15 seconds వీడియోనన్నా అది కవర్ చేసి మీ ఛానల్లో వేయండి మర్చిపోకుండా. వాస్తవానికి మనం చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ విషయం కానీ చాలా మంచి పిల్లలు కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ బ్రో, ఎందుకంటే ఒక సినిమా కోసం మీరు పడుతున్న చూపిస్తున్న ఇంట్రెస్ట్ చాలా హ్యాపీగా ఉంది. మేము చిన్నగా అనుకోం, ఈవెంట్ కూడా చాలా చిన్నది అనుకున్నాం కానీ మన సబ్స్క్రైబర్ సపోర్ట్తో ప్లస్ స్పాన్సర్ సపోర్ట్తో చాలా పెద్దగా గ్రాండ్గా చేసారు. స్పాన్సర్స్ కూడా మళ్ళీ ఒక్కోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఇక్కడ వీచ్ చేసినటువంటి ప్రతి మీమర్స్కి, ప్రతి రిపోర్టర్కి, ప్రతి సబ్స్క్రైబర్కి, యూట్యూబర్కి అందరూ కూడా హార్ట్లీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు. దయచేసి ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టుగా 120 థియేటర్లు స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈ హోప్ మనకు అలా కనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న స్టార్ట్ చేస్తే ఇంత పెద్దగా అయింది ఈవెంట్. అక్కడ 120తో స్టార్ట్ చేసినామంటే 220 చేస్తారా మీ ఇష్టం, ఇంకేం చేస్తారని మీ ఇష్టం. ప్లీజ్ దయచేసి ఇది మీ చేతిలో పెడుతున్నాం. మట్టి ముద్దను తీసుకొచ్చి బంగారు విగ్రహాన్ని తయారు చేసి డైరెక్టర్ గారు మీ చేతిలో పెడుతున్నాం. ఆడియన్స్ దయచేసి
ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏప్రిల్ 3 సినిమా చూడు. సినిమా చూసాక నువ్వే చెప్తావు టాక్ అవుతావు, మేమేం చెప్పాము. సినిమా చూసేదాకా మేము మాట్లాడుతున్నాం, సినిమా వచ్చేదాకా మేము మాట్లాడతాం. తర్వాత మీరు చెప్పింది మేము వింటాం. ఎందుకంటే అప్పుడు మనం చెప్పనీకి మీరు ఛాన్స్ ఇవ్వరు. ఇది మాత్రం పక్కా. కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కరు వస్తారు. కంటెంట్ ఉంది కాబట్టి ఈ కటౌట్తో పని లేకుండా హీరోయిన్ చేసిండు. ఈ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఈ కటౌట్తో సంబంధం లేకుండా హీరోయిన్ చేసిండు. అంత పెద్ద కటౌట్ కూడా సాంగ్ పెట్టిండు. సంబర్ కట్ట లెవెల్ ఉంటుంది. మా ఇద్దరు కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఉంటుంది. ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్క కొంచెం దగ్గర జరగండి. టెక్నికల్ ఇష్యూ రెడీ పెడతావు ఖాళీ చేయాలి తమ్ముడు. 1 minute. ఓకే డన్. సరే స్టార్ట్. ఏప్రిల్ 3 సినిమా చూడు. ఏప్రిల్ 3 సినిమా చూడు. థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 3 సినిమా చూడు. ఏం సినిమా చూడాలి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మీకు కూడా ఓకే. అంతే.